చాప్టర్ కూడా వెళ్దాం. ఫస్ట్ చాప్టర్లో మనం వేరు టాపిక్స్ అన్నీ కవర్ చేసాం. అంటే బేసిక్గా కంప్యూటర్ సిస్టమ్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి అవన్నీ కూడా చెప్పుకున్నాం. దాదాపుగా కంప్యూటర్ రకాలు చెప్పుకున్నాం. తర్వాత కంప్యూటర్ అంటే ఏంటి, నెంబర్ సిస్టమ్స్ ఏంటి, అవుట్పుట్ ఇన్పుట్ వీటన్నిటి గురించి కూడా చెప్పుకున్నాం. నెంబర్ సిస్టమ్స్ పైన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. తర్వాత డిఫరెంట్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ చెప్పుకున్నాం. తర్వాత కంప్యూటర్ యొక్క ప్రాపర్టీస్ అంటే బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి కంప్యూటర్ అనేటువంటి కూడా చెప్పుకున్నాం. లక్షణాలు ఏమేమి ఉంటాయి అనేటువంటిది, ఎందుకు వాడుతున్నాం కంప్యూటర్స్ అనేది. ఇప్పుడు కంప్యూటర్కి సంబంధించి ఈ బ్లాక్ చిత్రాన్ని వేసి దాని ప్రతి యూనిట్ని వివరించండి అని ఉంది కదా. ఇందులో ఉన్నటువంటి బ్లాక్ డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇదొకటి. తర్వాత మెమొరీ టైప్స్ ఆఫ్ మెమొరీ ఇవి ఉన్నాయి కదా, ఇవి రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి టాపిక్స్ కవర్ అయిపోతాయి. ముందుగా మనం కంప్యూటర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ చూసినట్లయితే, ఈ బ్లాక్ డయాగ్రామ్ చూస్తే మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి స్క్రీన్. ఒక కంప్యూటర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఇది, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్. దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయి చూడండి. ఒకటి ఇన్పుట్ అనేటువంటివి ఉన్నాయి, ఇన్పుట్ డివైజెస్ ఉన్నాయి. తర్వాత అవుట్పుట్ డివైజెస్ ఉన్నాయి. ఇక్కడ గమనించినట్లయితే ఇవి ఇన్పుట్ డివైజెస్, తర్వాత అవుట్పుట్ డివైజెస్. అంటే ఇన్పుట్ అంటే మనం కంప్యూటర్కి ఇన్పుట్ ఇవ్వడానికి ఉపయోగించేవని చెప్పుకున్నాం. మౌస్ కానీ, కీబోర్డ్ కానీ, ఇప్పుడు నేను వాడుతున్నటువంటి పెన్ కానీ, ఇట్లా ఏదైనా సరే ఇన్పుట్ మన సిస్టంలోకి ఇచ్చేటువంటి ఇన్పుట్, మనం డేటాని ఇచ్చేటువంటివి. అవుట్పుట్ అంటే మనకు బయటకు వచ్చేటువంటి డేటా, బయటకు వచ్చేటువంటిది అంటే అది స్క్రీన్ పైన కనిపించడం అవుట్పుటే కావచ్చు, లేదా ప్రింటర్కి వస్తే అది ప్రింటర్ అని అంటాం. ఇట్లా డిఫరెంట్ అవుట్పుట్స్, సౌండ్ రూపంలో కూడా అవుట్పుట్ రావచ్చు. ఈ మధ్యలో ఉన్నటువంటిది అంతా కూడా కంప్యూటర్కి సంబంధించినటువంటి సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని అంటాం. అంటే కంప్యూటర్లో మనం ఫస్ట్ పార్ట్లో చెప్పుకున్న కంప్యూటర్లో వేరు పార్ట్స్, మదర్ బోర్డ్ పైన ఏ విధంగా ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్ ఎలా కనెక్ట్ అయి ఉంటాయి, తర్వాత స్టోరేజ్ డివైజెస్ ఎలా కనెక్ట్ అయి ఉంటాయి అనేది కూడా మనం ఫస్ట్ పార్ట్లో చూసుకున్నాం. ఎవరైనా మిస్ అయి ఉంటే ఆ ఫస్ట్ పార్ట్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా ఇందులో ఉన్నటువంటి పార్ట్స్ మనం చూసినట్లయితే ఏమేమి ఉన్నాయి మనం ఒకసారి వీటిని గమనిద్దాం. దీంట్లో చూడండి సిపియు అని ఉంది, తర్వాత సెకండరీ స్టోరేజ్ అని రెండు సపరేట్గా ఇవ్వడం జరిగింది. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే ఇక్కడ నుంచి ఈ ప్లేస్ చూడండి, ఇదంతా సెంట్రల్ సిపియు లాగా తీసుకున్నారు. తర్వాత సెకండరీ స్టోరేజ్ అనేటువంటిది రెండు తీసుకోవడం జరిగింది. అంటే సిపియులో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేటువంటి దాంట్లో మనకు జాగ్రత్తగా గమనిస్తే మెయిన్ మెమొరీ, తర్వాత అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అనేటువంటి రెండు ఇక్కడ మనం చూపిస్తున్నాం. తర్వాత కంట్రోల్ యూనిట్ అనేటువంటిది కూడా మూడో పార్ట్. అంటే ఈ సిపియులో ప్రధానంగా మనం ఇచ్చేటువంటి డేటాను తీసుకోవాలి. ఫస్ట్ డేటాను తీసుకున్నటువంటి డేటాలో ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అనేటువంటి దాన్ని, ఆ డేటా ఏదైతే ఉందో దాన్ని ముందు మెమరీలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అని అంటే ఈ మెమరీలో ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ ఉండాలి. అంటే మన ఇన్పుట్ డివైస్ కనెక్ట్ అయిందా లేదా, అవుట్పుట్ డివైజెస్ ఏమేమి కనెక్ట్ అయి ఉన్నాయి, సిస్టమ్ ఆన్ అవగానే చెక్ చేసుకునేటువంటి మెమరీ అంతా దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ చాప్టర్లో మనం విండోస్ 11కి సంబంధించి ఒక ఇన్స్టాలేషన్ ఉంది, దానికి సంబంధించి చెప్పినప్పుడు మళ్ళీ డీటెయిల్గా అసలు మదర్ బోర్డ్ ఎలా పనిచేస్తుంది అనేటువంటిది కూడా మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ బేసిక్గా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇన్పుట్ డివైస్ కానీ, అవుట్పుట్ డివైజెస్ కానీ, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే మనం కనెక్ట్ చేయగానే దానికి కనెక్ట్ అయింది లేదా అని ఎలా తెలుస్తుంది అంటే దీనిలో ఉండేటువంటి మెమరీలో ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయి ఉంటుంది. అంటే ఒక చిన్న ప్రోగ్రామ్ ఉండి, ఎంబెడ్ సిస్టమ్ అంటే ఈ బోర్డు పైన ఒక చిన్న ప్రోగ్రామ్ ఉండి, దానికి ఏమేమి కనెక్ట్ ఉన్నాయి, ఏమేమి కనెక్ట్ లేవు అనేటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని కోడ్ రూపంలో అంటే ఆ సిస్టమ్కి అర్థమయ్యే రూపంలో అది డివైజెస్ అన్నిటికి కూడా వాటికి ఐడీస్ ఇవ్వడము, కనెక్ట్ చేసిన వాటికి ఒక్కొక్క దాన్ని గుర్తుపెట్టుకోవడానికి రకరకాలుగా దీంట్లో అంటే మనం చాలా రకాల డివైజెస్ కనెక్ట్ చేస్తాము. ఆ కనెక్ట్ చేసినటువంటి డివైస్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐడి ఇచ్చేసి వాటిని మళ్ళీ అవసరం ఉన్నప్పుడు వాటిని మళ్ళీ మేనేజ్ చేయడానికి కావాల్సినటువంటి అంతా కూడా దీంట్లో మెమరీలో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ముందే ఒక ప్రోగ్రామ్ ఉండి అది చేస్తూ ఉంటుంది. అంటే సిపియులో మన సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేటువంటి దాంట్లో
మెమొరీకి సంబంధించి అంటే మనం ఇచ్చినటువంటి ఇన్పుట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తర్వాత అవుట్పుట్ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ సంబంధించిన మెమొరీ కాకుండా సిస్టంలో ఎంబెడ్ అయినటువంటి అంటే ఈ కంప్యూటర్ రన్ కావడానికి దాంట్లోనే ఒక చిన్న మెమొరీ అనేటువంటిది ఉంటుంది. దాన్ని నెక్స్ట్ మనం చెప్పుకుందాం మెమొరీ టైప్స్ అనేటువంటిది. ఇది మేజర్గా అంటే మెమొరీ అంటే అది అంటే ఇచ్చిన సమాచారాన్ని అందులో ఉంచుకోవడం లేదా అందులోంచి మనకు మళ్ళీ సమాచారం ఇవ్వడం లేదా ఆల్రెడీ అందులో కొంత సమాచారం పెట్టుకోవడానికి మెయిన్ మెమొరీ. తర్వాత అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అనేటువంటిది ఇది మనం ఇచ్చేటువంటి సమాచారాన్ని మనకు కావాల్సిన విధంగా ప్రాసెస్ చేయడానికి దాన్ని క్యాలిక్యులేషన్ చేయడానికి అంటే అర్థమెటికల్ కూడికలు కానీ తీసివేతలు కానీ అడిషన్ సబ్ట్రాక్షన్ ఇట్లా ఏవైనా క్యాలిక్యులేషన్ చేయడానికి ఉండేటువంటి యూనిట్ అర్థమెటిక్ యూనిట్. తర్వాత లాజికల్ యూనిట్ అంటే ఇది చేయాలా వద్దా ఎస్ఆర్నో ముందుకు వెళ్ళాలా వద్దా ఇలా ఏదైనా ఒక డిసిషన్ తీసుకోవడానికి ఉండేటువంటి యూనిట్ లాజికల్ యూనిట్. అంటే ఈ విధంగా మనం ఒకటి మెమొరీ ఉంటుంది బేసిక్గా గుర్తుపెట్టుకోవాలి. సిబి అనగానే మెయిన్ మెమొరీ ఉంటుంది, అర్థమెటిక్ ఏయు అండ్ ఎల్యు అంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్స్ ఉంటాయి. ఇది కాకుండా కంట్రోల్ యూనిట్ ఉంటుంది మూడోది కంట్రోల్ యూనిట్. కంట్రోల్ యూనిట్ అంటే మనకు సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ డివైజెస్ ఉన్నాయి, అవుట్పుట్ డివైజెస్ ఉన్నాయి, తర్వాత మెయిన్ మెమరీ ఉంది, స్టోరేజ్ ఉంది, సెకండరీ స్టోరేజ్. వీటన్నిటిని కంట్రోల్ చేసేటువంటిది యూనిట్ కంట్రోల్ యూనిట్. అంటే ఇన్పుట్ రాగానే దీనికి పంపిస్తుంది, మెమరీకి పంపిస్తుంది, మళ్ళీ మెమరీ నుంచి అర్థమెటిక్ యూనిట్ పంపిస్తుంది, అక్కడ నుంచి వచ్చిన సమాచారాన్ని తీసుకొని మళ్ళీ అవుట్పుట్కి పంపిస్తుంది లేదా సెకండరీ స్టోరేజ్లో సేవ్ చేస్తుంది. అంటే వీటన్నిటిని కంట్రోల్ చేసేటువంటిది కంట్రోల్ యూనిట్ సియు. అంటే బేసిక్గా మనకు ఏమేమి పార్ట్స్ వచ్చాయి, ఒకటి కంట్రోల్ యూనిట్, మెయిన్ మెమరీ, తర్వాత అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. ఈ విధంగా మనం సిపియుని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండరీ స్టోరేజ్ అంటే ఏంటంటే ఇందులో మెయిన్ మెమరీ ఒకటి ఉంది, ఇది జస్ట్ ఈ ప్రోగ్రామ్స్ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ కనెక్ట్ చేసుకోవడానికి, తర్వాత ఇందులో ఉన్నటువంటి ఒక చిన్న ప్రోగ్రామ్ని బయోస్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ రన్ చేయడానికి ఈ మెమరీ యూజ్ అవుతుంది. ఇది కాకుండా మన ఫైల్స్ని స్టోర్ చేసుకోవడానికి మనం చేసేటువంటి వర్క్ అంతా కూడా మనం స్టోర్ చేయడానికి మనం సెకండరీ స్టోరేజ్ అంటే హార్డ్వేర్ కానీ ఇంకా అంటే హార్డ్ డిస్క్ కానీ లేదా ఇంకా వేరే ఏదైనా ఒక డిస్క్ ఎస్ఎస్డి సంబంధించినటువంటి కానీ లేదా ఎస్డిడి కానీ ఏదైనా ఒక హార్డ్ డిస్క్ మనం వాడతాం కదా, దాన్ని సెకండ్ స్టోరేజ్ అనొచ్చు. అంటే ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది, మనం పని అయిపోయిన తర్వాత దాన్ని సేవ్ చేయాలనుకుంటే దాన్ని సెకండరీ స్టోరేజ్లో సేవ్ చేస్తుంది. ఈ విధంగా చూడండి మనకు కంప్లీట్గా ఈ ఒక్కొక్క యూనిట్లో ఉండేటువంటివి ఇప్పుడు ఇన్పుట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, అవుట్పుట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, వీటన్నిటిని కోఆర్డినేట్ చేస్తూ అంటే ఇన్పుట్ నుంచి ఏమొచ్చింది, వచ్చిన దాన్ని ఎక్కడికి పంపించాలి, దాన్ని ఏం చేయాలి, ప్రాసెస్ చేయాలా, క్యాలిక్యులేషన్ చేయాలా, ఇదంతా కూడా ఈ కంట్రోల్ యూనిట్ అనేటువంటి డిసైడ్ చేస్తుంది. అంటే కంప్లీట్గా కంప్యూటర్ని అంతా కూడా కంట్రోల్ చేస్తుంది కంట్రోల్ యూనిట్. ఈ విధంగా మనకు మొత్తం మనం దీంట్లో ఉండేటువంటి పార్ట్స్ మనం చూసినట్లయితే ఏమేమి చూసాం మనం, ఒకటి ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్, తర్వాత మధ్యలో కంట్రోల్ సిపియు, ఆ తర్వాత సెకండరీ స్టోరేజ్. సిపియులు ఏమేమి చూసాం, కంట్రోల్ యూనిట్, మెయిన్ మెమరీ, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. వీటి పని మనం చెప్పుకున్నాం కదా. ఇది జనరల్గా బ్లాక్ డయాగ్రామ్ ఉండేటువంటి ఇన్ఫర్మేషన్, అందులో ఏమేమి ఉన్నాయనేటువంటిది మనం చెప్పుకోవడానికి. నెక్స్ట్ మనం ఇంకా చూసినట్లయితే అయితే బేసిక్గా కాన్సెప్ట్ అర్థం చేయించే ప్రయత్నం నేను చేస్తున్నాను. కంప్లీట్గా పాయింట్ టు పాయింట్ కాకుండా ఓవరాల్గా కాన్సెప్ట్ ఏంటి అని అర్థమైతే మీరు చదువుకున్నప్పుడు ఈజీగా అర్థమవుతుంది. అంటే మీరు నేను చెప్పేటువంటి కాన్సెప్ట్ అర్థం చేసుకొని తర్వాత మీరు మీ క్వశ్చన్ ఆన్సర్స్ మీ నోట్స్ ఏదైతే ఉందో మీరు అది చదువుకుంటే ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా మీ బుక్స్ అనేటువంటి ఫాలో కావాలి. ఇక్కడ నేను జస్ట్ మీకు ఈజీ చేయడానికి అంటే మీకు చదువుతున్నప్పుడు అది సులభంగా అర్థం కావాలంటే ముందుగా మీకు ఒక కాన్సెప్ట్ బిల్డ్ చేసే ప్రయత్నం మాత్రమే నేను చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యూట్యూబ్ ఛానల్స్ సంబంధించి దాంట్లో చాట్లో కానీ లేదంటే మన గ్రూప్ ఉంది కదా వాట్సాప్ గ్రూప్లో, అందులో కానీ మీరు డౌట్స్ క్వశ్చన్స్ అడగవచ్చు, లేదా అందులో గ్రూప్ కాల్ చేసి అందులో కూడా మీరు క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. నేను మధ్యలో ఆపుతాను. కాబట్టి ప్రెజెంట్గా మనకి ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి వాటిలో కంప్యూటర్ బ్లాక్ చిత్రం అనేటువంటిది కూడా చూసాం, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్. దీంట్లో మనకు ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైజెస్, తర్వాత సిపియు, ఆ తర్వాత సెకండరీ స్టోరేజ్ అనేటువంటివి చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆల్రెడీ ఇన్పుట్ డివైజెస్ ఏమేమి ఉన్నాయి, అవుట్పుట్ డివైజెస్, వీటి గురించి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇంకా మెమరీ టైప్స్ ఆఫ్ మెమరీ చెప్పుకుందాం. ప్రైమరీ అండ్ సెకండరీ మెమరీ అని అన్నాం కదా, అవి ఏంటి అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఇక చూడండి, ప్రైమరీ మెమరీలో
అంటే ప్రైమరీ మెమరీ అనేది CPU ద్వారా డైరెక్ట్ యాక్సెస్ చేయగలిగేది అనేటువంటిది ఉంది. అంటే మెమరీ సంబంధించి కంప్యూటర్తో అంటే మన కంప్యూటర్కి సంబంధించి ఏదైనా ఒక సమాచారాన్ని మనం ఇచ్చినటువంటి సమాచారాన్ని స్టోర్ చేయాలన్నా లేకుంటే వర్క్ చేయాలన్నా దానికి కొంత మెమరీ అవసరం అవుతుంది. ఆ మెమరీ అనేటువంటిది ఏది మనం ఇంత లాస్ట్ టైం చూసుకున్నాం ఫస్ట్ క్లాస్లో మనం అది బైనరీగా మార్చి బైనరీ సిస్టమ్ తర్వాత వేరు సిస్టమ్స్ మన హెక్సాడెసిమల్ సిస్టమ్స్ వీటన్నిటి గురించి చెప్పుకున్నప్పుడు మనం అది ఎలా స్టోర్ చేస్తుందో కూడా చూసాం. ఎగ్జాంపుల్ కూడా ఒక ఫైల్ చూసాం మనం. అంటే మనం ఇచ్చేటువంటి సమాచారాన్ని అప్పటికప్పుడు ప్రాసెస్ చేయాలన్నా లేదా నిల్వ ఉంచాలన్నా దానికి ఒక మెమరీ అనేటువంటిది అవసరం అవుతుంది. అయితే ఈ మెమరీ అనేటువంటిది మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది, రెండోది రీడ్ ఓన్లీ మెమరీ అనేటువంటిది. అంటే అయితే ఇందాక మనం కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్ చూసుకున్నాం కదా, చూసుకుంటే అందులో ప్రైమరీ మెమరీ అంటే సిస్టమ్ మెమరీ అని ఉంది కదా, మెయిన్ మెమరీ ఇది ప్రైమరీ మెమరీ అనుకోవచ్చు. అంటే ఈ బోర్డు పైనే ఉంటుంది. దీనికి డైరెక్ట్గా ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ తర్వాత ఇందులో ఉండేటువంటి ఒక చిన్న ప్రోగ్రామ్ ద్వారా వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఇందులో ప్రోగ్రామ్ ఉంటుంది ఫస్ట్ది. ఇది కాకుండా మనం అడిషనల్గా పెట్టుకునేటువంటి స్టోరేజ్ అంతా కూడా సెకండరీ స్టోరేజ్ అన్నాం. ఈ సెకండరీ స్టోరేజ్ ఏవేవి అనేటువంటిది ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, హార్డ్ డిస్క్ కావచ్చు లేదా సాలిడ్ స్టేట్ డ్రైవ్. అంటే హార్డ్ డిస్క్ SSD అంటే ఇప్పుడు గతంలో ఉపయోగించినటువంటి SSD ఇప్పుడు కూడా ఉపయోగిస్తున్నాం ఎక్కువ డేటా కోసం. తర్వాత సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ అనేవి అంటే ఈ రెండిట్లో తేడా ఏముంటుందంటే హార్డ్ డిస్క్ డ్రైవ్లో ఫిజికల్గా మూవ్ అయ్యేటువంటి పార్ట్స్ ఉంటాయి. అంటే దాంట్లో ఒక హెడ్ ఉంటుంది, రీడర్ ఉంటుంది, అది లేజర్ లైట్తో కదులుతూ అటు ఇటు కదులుతూ ఆ డిస్క్ తిరుగుతూ ఉంటుంది. తిరిగేటువంటి డిస్క్లో డేటాని తీసుకోవడం కానీ డేటా పెట్టడానికి కానీ ప్రయత్నం చేస్తుంది హార్డ్ డిస్క్ డ్రైవ్ అనేటువంటి HDD. అదే SSD అంటే దీంట్లో అలాంటి ఫిజికల్గా మూవ్ అయ్యేటువంటి పార్ట్స్ ఏముంటే ఒక చిన్న చిప్ లాగా ఉండి దాంట్లోనే డేటా స్టోర్ చేయబడుతుంది, తీసుకోబడుతుంది. అందుకే ఇందులో ఫిజికల్గా మూవ్ అయ్యేటువంటి పార్ట్స్ లేవు కాబట్టి తక్కువ పవర్ తర్వాత వేగంగా డేటాని మనం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకే డేటాను వేగంగా తీసుకోవాలన్నా ఇవ్వాలన్నా కూడా ఈ మనకు SSDలు ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. ప్రజెంట్ ల్యాప్టాప్స్లో కానీ కొత్తగా ఉపయోగించిన సిస్టమ్స్లో అన్నింటిలో కూడా ఆపరేటింగ్ సిస్టమ్ SSDలో పెట్టుకొని అడిషనల్గా ఉన్నటువంటి మెమరీ కోసం మనం హార్డ్ డిస్క్ డ్రైవ్లను ఉపయోగిస్తున్నారు. అంటే ప్రెజెంట్ ఉన్నటువంటి హార్డ్ డిస్క్ డ్రైవ్లు ఏవేనంటే SSDలు మనం ఉపయోగించేటువంటి స్టోరేజ్ ఏదంటే SSDలు ఉపయోగిస్తున్నారు. ఇవి కాకుండా ఆప్టికల్ డిస్క్ ఇప్పుడు ఇది దాదాపుగా మనం వాడడం తగ్గిపోయింది. అంటే CDలు DVDలు తర్వాత బ్లూరే డిస్క్ అంటే వీటి కెపాసిటీని బట్టి CD తీసుకుంటే అంటే 700 MB వరకు ఉండేది, DVDలు 3.8 GB లేదా 4 GB 4.3 GB అని చెప్పుకునేది. ఈ విధంగా బ్లూరే డిస్క్లు అంటే వీటికంటే చాలా ఎక్కువ 10 GB వరకు కూడా 8 GB 7 GB 9 GB ఇట్లా ఈ విధంగా అంటే ఎక్కువ డేటా ఉన్నప్పుడు ముఖ్యంగా మూవీస్ వాటి కోసం బ్లూరే డిస్క్లు వాడేది. అయితే ప్రెజెంట్గా ఈ ఆప్టికల్ డిస్క్ అనేటువంటిది వాడిపోయింది. కంప్యూటర్లలో కూడా అసలు CD డ్రైవ్ అనేటువంటిది కూడా ఉండడం లేదు. ఈవెన్ ల్యాప్టాప్స్లో కూడా అది ఆప్షనల్గా ఉంది. చాలా మటుకు CD డ్రైవ్స్ కానీ DVD డ్రైవ్స్ కానీ ఉండటం లేదు. ఒకప్పుడు వీటికంటే ముందు ఫ్లాపీ డిస్కులు ఉండేవి కాబట్టి అప్పుడు ఫ్లాపీ డ్రైవ్స్ ఓన్లీ సింపుల్గా 1.38 MB కేవలం 1.38 MB ఉండేటువంటి డేటాను స్టోర్ చేసే ఫ్లాపీ డిస్కులు ఉండేవి. అప్పుడు ఫ్లాపీ డ్రైవ్స్ ఉండేది. తర్వాత 700 MB ఉండేటువంటి CDలు వాడినప్పుడు CD డ్రైవ్స్ ఉండేది. తర్వాత 4 GB 4.3 GB వరకు ఉండేటువంటి DVDలు వాడినప్పుడు DVD డ్రైవ్స్ వాడేది. అప్పుడే బ్లూరే డిస్కులు కూడా వచ్చాయి. వీటికి సంబంధించి డ్రైవ్ ఉండాలి. అంటే CD కానీ DVD కానీ ఆప్టికల్ డిస్కులు వాడాలంటే దాన్ని రీడ్ చేయడం కోసం మన దగ్గర డ్రైవ్స్ అనేవి ఉండాలి. సిస్టంలో డ్రైవ్స్ అనేది ఉండాలి. ఆ డివైస్ ఉంటేనే మనం వాటిని అందులో వేసి రీడ్ చేసుకుంటాం, రైట్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. కాబట్టి ఇప్పటిదాకా చెప్పుకున్నట్టు హార్డ్ డిస్క్ డ్రైవ్లు, సాలిడ్ స్టేట్ డ్రైవ్లు, తర్వాత ఆప్టికల్ డిస్క్ అంటే ఇవి CDలు DVDలు. నెక్స్ట్ USB ఫ్లాష్ డ్రైవ్లు అంటే మన పెన్ డ్రైవ్స్. మనం ఇప్పుడు ఇందాక పెన్ డ్రైవ్ అని థంబ్ డ్రైవ్ అని ఉపయోగిస్తాం కదా, ఇవన్నీ USB ఫ్లాష్ డ్రైవ్స్ అంటాం. USB పోర్ట్ ద్వారా మనం ఇన్సర్ట్ చేసి అందులోకి డేటా అందులోంచి తీసుకుంటాం లేదా అందులోకి స్టోర్ చేసుకుంటాం. ఇది అంటే ఈ USB ఫ్లాష్ డ్రైవ్ వచ్చిన తర్వాత మనకి ఆప్టికల్ డిస్క్ వాడడం అనేటువంటిది తగ్గిపోయింది. DVDలు కానీ CDలు వాడడం అనేది తగ్గిపోయింది. ఇప్పుడు USB డ్రైవ్స్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో డేటాను కూడా స్టోర్ చేసుకునే కెపాసిటీని కూడా కలిగి ఉన్నాయి. అంటే పెన్ డ్రైవ్ ఇప్పుడు స్టార్టింగ్లో పెన్ డ్రైవ్స్ కేవలం 32 GB ఇలా 8 GB 4 GB 8 GB 16 GB 32 GB ఇట్లా పెంచుకుంటూ ఇప్పుడు
చాలా ఎక్కువ 1 TB వరకు కూడా యూఎస్బి డ్రైవ్లు, ఫ్లాష్ డ్రైవ్లు కూడా వచ్చేసాయి. అంటే ఎక్కువ స్టోరేజ్ మనం నిల్వ చేసుకోవడానికి కూడా ఇప్పుడు ఉపయోగిస్తున్నాం. వీటిని పెన్ డ్రైవ్స్ అని కూడా అనొచ్చు, లేదా పోర్టేబుల్ డ్రైవ్స్ అని, లేదా యూఎస్బి డ్రైవ్స్, ఫ్లాష్ డ్రైవ్స్ అని మనం వీటిని పిలుస్తాం. నెక్స్ట్ క్లౌడ్ స్టోరేజ్. క్లౌడ్ స్టోరేజ్ అంటే మన దగ్గర ఉన్నటువంటి డివైస్లో కాకుండా ఇంటర్నెట్లో మన ఫైల్స్ అన్ని స్టోర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం సింపుల్గా చూస్తే గూగుల్ ఫొటోస్ చూడండి. గూగుల్ ఫొటోస్ అనేటువంటిది మన మొబైల్లో డేటాలో కాకుండా, అంటే మొబైల్ డేటాను యూజ్ చేసుకోకుండా, మొబైల్ స్టోరేజ్ని యూజ్ చేసుకోకుండా అది ఇంటర్నెట్లో స్టోర్ అయి ఉంటుంది. మనం మన అకౌంట్ ఎక్కడి నుంచి ఓపెన్ చేసినా కానీ మన గూగుల్ అకౌంట్లో ఆ ఫొటోస్ ఉంటాయి. అంటే అవి ఎక్కడ ఉన్నాయంటే క్లౌడ్లో ఉన్నాయని చెప్తాం మనం. క్లౌడ్ అంటే ఇంటర్నెట్లో ఉండి రిమోట్ సర్వర్స్లో, అంటే మనం ఎప్పుడైతే మన ఫొటోస్ తీయగానే అవి అక్కడికి అప్లోడ్ అయిపోతాయి. ఆ రిమోట్ సర్వర్కి అప్లోడ్ అయిపోయి అక్కడ మనకు కావాల్సినప్పుడు వాటిని ఉపయోగించుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా ఎట్లా అంటే మనం ఇప్పుడు ఒక సిస్టమ్ మనం వాడుతున్నాం. మనం వాడేటువంటి సిస్టంలో కొన్ని ఫొటోస్ తీసినటువంటి ఫొటోస్ అన్నీ కూడా క్లౌడ్కి అప్లోడ్ అవుతాయి. క్లౌడ్ అని అంటే ఇంటర్నెట్లో ఉండేటువంటి సర్వర్స్, రిమోట్లో ఉండేటువంటి సర్వర్స్. తర్వాత మనం ఎప్పుడైతే అప్లోడ్ అవుతాయో అప్లోడ్ అయినటువంటి వాటిని, అంటే ఒక యూజర్ మన దగ్గర ఉన్నటువంటి ఫొటోస్ కానీ ఫైల్స్ కానీ క్లౌడ్కి అప్లోడ్ చేసిన తర్వాత ఒకసారి వన్స్ క్లౌడ్కి అప్లోడ్ చేస్తే మన దగ్గర ఫైల్ ఉన్నా లేకున్నా, అంటే ఈవెన్ మన దగ్గర ఫైల్ పోయినా సరే, ఇక్కడ పోయినా సరే క్లౌడ్లో ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ లాగిన్ చేసుకొని ఆ ఫైల్ని మనం ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మన మొబైల్ ఒకవేళ పోయినా, మొబైల్ కరప్ట్ అయిపోయినా, లేకుంటే మొబైల్ పనిచేయకుండా అయిపోయినా కానీ ఇంకో కొత్త మొబైల్లో మన అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేసి క్లౌడ్ నుంచి మనం ఫైల్ తీసుకుంటాం. అందుకే క్లౌడ్ స్టోరేజ్ అనేటువంటిది ఇప్పుడు చాలా పాపులర్ అయింది. అంటే మన డివైస్లో ఎక్కువ మెమరీ లేకున్నా, స్టోరేజ్ లేకున్నా కానీ, లేదా మన దగ్గర ఎప్పటికీ ఒకే డివైస్ లేకున్నా, డివైసెస్ మారినా కానీ మనకు క్లౌడ్ స్టోరేజ్లో ఫైల్స్ పెట్టుకుంటే ఈజీగా యాక్సెస్ చేయడం అనేటువంటిది ఉంటుంది. అంటే వీటికి ఎగ్జాంపుల్ మనం గూగుల్ ఫొటోసే కాకుండా గూగుల్ డ్రైవ్ కానీ, తర్వాత వన్ డ్రైవ్ కానీ, ఇట్లా రకరకాల డ్రైవ్స్ వచ్చాయి. బాక్స్ అని ఇట్లా చాలా, అంటే హై కెపాసిటీ డేటా కూడా మనం స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కొన్ని ఫ్రీ సర్వీసెస్ చాలా, అంటే మనకు మామూలుగా రెగ్యులర్ యూజర్స్కి అయితే ఫ్రీ సర్వీసెస్ చాలా ఉంటాయి. అదే హెవీగా వాడే వాళ్ళు ప్రీమియంకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధంగా క్లౌడ్ స్టోరేజ్ అనేటువంటిది ఏంటంటే మనకు ఉన్నటువంటి ఫైల్స్ని మన దగ్గర ఉన్న డివైస్లో కాకుండా సర్వర్స్లో నిల్వ చేయడం, దాన్ని క్లౌడ్ స్టోరేజ్ అంటాం. ఈ విధంగా చూడండి, స్టోరేజ్లో మనం హార్డ్ డిస్క్ల గురించి చెప్పుకున్నాం, సెకండరీ స్టోరేజ్లో హార్డ్ డిస్క్ల గురించి చెప్పుకున్నాం, తర్వాత SSD గురించి చెప్పుకున్నాం, ఆప్టికల్ డివైసెస్, USB డ్రైవ్స్, క్లౌడ్ స్టోరేజ్. తర్వాత మెయిన్ మెమరీలో ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రాథమిక మెమరీలో ర్యామ్, తర్వాత రామ్ అని రెండు చెప్పుకున్నాం కదా, అదేంటో చూద్దాం. ర్యామ్ అండ్ రామ్. సెకండరీ స్టోరేజ్లో ఇప్పటిదాకా చెప్పుకున్నాం. ప్రైమరీ మెమరీలో ఏమేమి ఉంటాయంటే ర్యామ్ అండ్ రామ్. ర్యామ్ అండ్ రామ్ అంటే ఏంటంటే ఇందాక మనం వర్క్ చేస్తున్నప్పుడు కంప్యూటర్కి కొంత డేటాను పంపిస్తామని చెప్పాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైల్ ఓపెన్ చేసి దాంట్లో నేను డేటా టైప్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి నేను ఇప్పుడు ఇందులో టైప్ చేస్తున్నాను. టైప్ చేసి నేను ఇప్పుడు ఈ ఫైల్ని క్లోజ్ చేస్తాను. సేవ్ చేయలేదు, డైరెక్ట్ క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసేటప్పుడు అడుగుతుంది, ఈ ఫైల్ని సేవ్ చేయాలా అని అడిగింది. అంటే ఈ ఫైల్ ఇంకా సేవ్ కాలేదు. మరి ఎక్కడ ఉంది ఇది? మరి స్క్రీన్ పై అయితే మనకు కనిపిస్తుంది కదా. అంటే ఫైల్ సేవ్ కాకుండా మరి ఎక్కడ ఉంది అని అంటే ఇది టెంపరరీ మెమరీలో ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఐఆమ్ టైపింగ్ ఇన్ నోట్ ప్యాడ్ అనేది టెంపరరీ మెమరీలో ఉంది. ఎప్పుడైతే నేను సేవ్ కొడతానో అది ఇందాక చెప్పుకున్నట్టుగా సెకండరీ మెమరీకి, అంటే పర్మనెంట్ మెమరీలోకి స్టోర్ అయిపోతుంది. హార్డ్ డిస్క్లో కానీ SSDకి కానీ మనం ఎందులో అవుతుందో అందులోకి సేవ్ అవుతుంది. ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. ఒకవేళ నేను డోంట్ సేవ్ అంటే టెంపరరీ మెమరీలోంచి వెళ్ళిపోతుంది. ఇలా కాకుండా నేను ఇప్పుడు టైప్ చేస్తున్నాను, సడన్గా సిస్టమ్ ఆఫ్ అయిపోయింది అనుకోండి. ఆఫ్ అయిపోతే ఓపెన్ చేసిన తర్వాత ఈ డేటా ఉండదు, ఎందుకంటే నేను సేవ్ చేయలేదు కదా దీన్ని. మరి అప్పటి వరకు ఎక్కడ ఉంది అంటే అది ఒక టెంపరరీ మెమరీలో ఉంటుంది. దాన్ని మనం ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటాం. కంప్యూటర్లో ర్యాండమ్ యాక్సెస్ మెమరీ లేదా ర్యామ్ అంటాం. చూడండి, కంప్యూటర్లో మనకు ర్యామ్ అనేటువంటిది ఉంటుంది. అంటే సిస్టంలో మనం ఏదైనా డేటా ఇచ్చినప్పుడు ఆ డేటాని టెంపరరీగా స్టోర్ చేసేది ర్యామ్. టెంపరరీగా స్టోర్ చేస్తుంది ర్యామ్ అనేటువంటిది. అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. టెంపరరీగా స్టోర్ చేయడం ఎందుకు చేయాలి? ఇప్పుడు ఇందాక మీరు చూసారు కానీ నేను టైప్ చేస్తున్న సమయంలోనే డేటా అక్కడ కనిపిస్తుంది. మరి కనిపించాలంటే టైప్ చేసింది సిస్టంలోకి వెళ్ళి అది కనిపించాలంటే కొద్దిసేపు అందులో ఉండాలి కదా.
అలా ఉంటేనే మనం వర్క్ చేసుకోగలుగుతాం. అంటే మనం వర్క్ చేసినంతసేపు దాన్ని సేవ్ చేసేంత వరకు టెంపరీ మెమరీలో ఉంటుంది. ఎప్పుడైతే సేవ్ చేస్తానో దీన్ని నేను సేవ్ చేస్తే ఏమవుతుంది, అది సెకండరీ మెమరీకి వెళ్ళిపోతుంది. సెకండరీ మెమరీకి వెళ్తుంది. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, హెచ్డి డ్రైవ్ కానీ, హెచ్డిడి కానీ, తర్వాత ఎస్ఎస్డి కానీ వీటిలోకి వెళ్ళిపోతుంది సేవ్ చేస్తే. సేవ్ చేయకుండా మనం ఆఫ్ చేసేస్తే ఏమవుతుంది, ఇందులో ఉన్నటువంటి డేటా మొత్తం వెళ్ళిపోతుంది. అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేటువంటిది, ర్యామ్ అనేటువంటిది మన సిస్టంలో మాడ్యూల్స్ లాగా పెట్టుకుంటాం. అంటే ల్యాప్టాప్లో అయినా కంప్యూటర్లో అయినా మనం ర్యామ్ అనేటువంటి వాటి స్లాట్స్లో ర్యామ్స్ పెట్టుకుంటాం. ఆ ర్యామ్ ఇప్పుడు ఈవెన్ మన మొబైల్లో కూడా ర్యామ్ ఉంటుంది. మనం మొబైల్ తీసుకునే టైంలో మనం ఏం చేస్తామంటే ఎంత ర్యామ్ ఉంది, స్టోరేజ్ ఎంత అని అడుగుతాం. ర్యామ్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఈ ర్యామ్ అనేటువంటిది 128 GB ర్యామ్, 128 GB కెపాసిటీ అని చెప్తారు. తర్వాత ర్యామ్ వచ్చేసి 4 GB లేదా 8 GB ర్యామ్ అని చెప్తారు, లేదా 16 GB ర్యామ్ అని చెప్తారు. అంటే ఈ ర్యామ్ అనేటువంటిది ఎంత ఉందనేది మనం చూసి మన మొబైల్ యొక్క క్వాలిటీ, అంటే మనం దాన్ని డిసైడ్ చేసుకుంటాం ఏది కొనాలనేటువంటిది తీసుకుంటాం. 8 GB ఉందా, 16 GB ఉందా, ఇందులో 126 ఉందా, 256 ఉందా అనేటువంటిది. ఈ 8 GB 16 GB అనేటువంటిది ఇది ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. అంటే మన ఫైల్ ఇది ఇట్లా ఎక్కువ ర్యామ్ ఉంటే ఏమవుతుంది అంటే మనం ఎక్కువ ఫైల్స్ ఓపెన్ చేసినప్పుడు, పెద్ద ఫైల్స్ ఓపెన్ చేసినప్పుడు వర్క్ చేసుకోవడం సులభం అవుతుంది. అందులో చూపిస్తుంది, తర్వాత మనకు అక్కడ ప్రాసెస్ చేయడం ఈజీ అవుతుంది. అదే ఇది దేనికోసం అంటే మనం పర్మనెంట్గా స్టోర్ చేసుకోవడానికి ఫైల్స్ మన సెకండరీ స్టోరేజ్ అనేటువంటిది యూజ్ చేస్తాం, సెకండరీది. కాబట్టి ర్యామ్ అనేటువంటిది ఏంటి, ఒక టెంపరీ మెమరీ. అప్పటికప్పుడు అంటే మనం ఆఫ్ చేస్తే మొత్తం ఈ మెమరీ అంతా వెళ్ళిపోతుంది. డైరెక్ట్ ఆఫ్ చేస్తే క్లీన్ అయిపోతుంది, మళ్ళీ ఆన్ చేసినప్పుడు మళ్ళీ లోడ్ అవుతుంది. ఈవెన్ మనం సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత, అంటే మన కంప్యూటర్ ఆన్ చేయగానే ఫస్ట్ జరిగేటువంటిది, అంటే ఒక కంప్యూటర్ ఆన్ చేయగానే ఫస్ట్ ఇందాక చెప్పుకున్నాం కదా, కంట్రోల్ యూనిట్, సిపియు అనేటువంటిది, మెమరీ యూనిట్, కంట్రోల్ యూనిట్ అనేటువంటిది, దాంట్లో ఉండేటువంటి ప్రోగ్రామ్, ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, దాన్ని రామ్ అంటాం. రామ్లో ఉంటుంది అది, అంటే రీడ్ ఓన్లీ మెమరీ. అందులో ప్రోగ్రామ్ ఉంటుంది కానీ దాన్ని మనం మార్చలేము. మార్చాలంటే మళ్ళీ ఫర్మ్వేర్ మార్చాలి. అంటే ఈవెన్ ఇప్పుడు మనం ఒక మొబైల్ తీసుకున్న తర్వాత మొబైల్లో ఆల్రెడీ ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అయి ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అయి ఉంటుంది. అదేంటంటే ఆ లోడ్ అయినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ మనకు మెమరీలో లోడ్ చేసి పెడతారు, సెకండరీ మెమరీ. ఇందాక చెప్పుకున్నాం కదా, అట్లా సెకండరీ మెమరీలో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ని లోడ్ చేసి పెడతారు, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఏదైనా. మరి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లేకముందు ఏముంది ఇందులో అని అంటే ఖాళీ డ్రైవ్ ఉంటుంది, తర్వాత రామ్లో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్కి కనెక్ట్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, దీనిలోకి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్సర్ట్ చేస్తారు. ఈవెన్ ఇప్పుడు మనకు ఒక్కోసారి డెడ్ అయిపోయినప్పుడు, ఫోన్ డెడ్ అయినప్పుడు, లేదా మన ఫోన్ స్టార్ట్ అవుతున్న టైంలో మనకు ఆండ్రాయిడ్ సింబల్ వస్తుంది కదా, ఆ ఆండ్రాయిడ్ సింబల్ వచ్చేది ఆపరేటింగ్ సిస్టంలోది కాకుండా ఈ రీడ్ ఓన్లీ మెమరీలో ఉన్నటువంటి మెమరీ. అంటే ఫస్ట్ కంప్యూటర్లో కానీ మొబైల్లో కానీ మనకు అది ఆన్ చేయగానే ఈ రీడ్ ఓన్లీ మెమరీలో ఉండేటువంటి, ఈ రీడ్ ఓన్లీ మెమరీలో అంటే దానిలో ఉండేటువంటి ఎంబెడెడ్ మెమరీ ఏదైతే ఉంటుందో దీంట్లో ఉన్న ప్రోగ్రామ్, చిన్న ప్రోగ్రామ్ అనేటువంటిది రన్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ రన్ అయ్యి దానికి ఏమేమి కనెక్ట్ ఉన్నాయి, దాంట్లో ఏం ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, వీటన్నిటిని లోడ్ చేసుకుంటుంది. అంటే ఈవెన్ సిస్టమ్ ఓపెన్ చేసిన తర్వాత సిస్టమ్ ఆన్ చేయగానే మనకు విండోస్ లోడ్ అవుతుంది కదా, ఆ విండోస్ లోడ్ కాకముందే దాన్ని లోడ్ చేయాలంటే ఒక చిన్న ప్రోగ్రామ్ అనేటువంటి కంప్యూటర్లో రన్ అవుతుంటుంది. ఆ ప్రోగ్రామ్ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే కంప్యూటర్లో రామ్లో స్టోర్ అయి ఉంటుంది. అంటే ఇది పర్మనెంట్ మెమరీ. దాన్ని ఒకసారి రైట్ చేస్తే దాన్ని మళ్ళీ మనం తీసేయడం కానీ, అంటే ఈవెన్ సిస్టమ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా దానిలో మెమరీ అట్లాగే ఉండిపోతుంది. కాబట్టి ఇది రైట్ చేయడం అనేది మనకు డైరెక్ట్గా ఉండదు, ఫర్మ్వేర్ అప్డేట్ చేసినప్పుడు మాత్రమే. అంటే దీనికి సంబంధించి ఫర్మ్వేర్ అప్డేట్ చేస్తే మాత్రమే మనకు ఆ రీడ్ ఓన్లీ మెమరీ అనేటువంటిది పోతుంది. ఇది ఓన్లీ అడ్వాన్స్డ్ లేదా టెక్నీషియన్స్ మాత్రమే చేసేటువంటిది, ఫర్మ్వేర్ అప్డేట్ చేయడం అనేటువంటిది. అంటే కంప్లీట్గా దీంట్లో ప్రోగ్రామ్కి సంబంధించి, అంటే ఏం ఓఎస్ లేనప్పుడు దీంట్లో ఉండేటువంటి ప్రోగ్రామ్ ఈ రామ్లో ఉంటుంది. అందుకే దీనిలో రీడ్ ఓన్లీ మెమరీ అని అంటాం. దీన్ని జస్ట్ మనం రీడ్ చేయవచ్చు కానీ దానిలోకి రైట్ చేయలేము. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇంతకుముందు దాంట్లో ఏంటి, అది ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని చెప్పుకున్నాం కదా. మరి ఆ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటే ఏంటి, ఇది అప్పటికప్పుడే లోడ్ చేసిన ఫైల్ ఇక్కడ చూపిస్తుంది, మళ్ళీ క్లోజ్ చేయగానే అది వెళ్ళిపోయి ఇంకో కొత్త ఫైల్ వస్తుంది. మనం ఏది వర్క్ చేస్తుంటే ఆ వర్క్ సంబంధించి. ఇప్పుడు నేను ఇక్కడ 2 స్క్రీన్స్ మార్చాను, ఇప్పుడు ఈ స్క్రీన్ వచ్చేసింది, ఇది కూడా వచ్చింది. ఇవి 2 ర్యామ్లో ఉన్నాయి, నేను ఇంకా సేవ్ చేయలేదు ఈ ఫైల్ని. నేను ఎప్పుడైతే ఇక్కడ దీన్ని సేవ్ చేస్తానో, సేవ్ చేసినప్పుడు మాత్రమే ఇది ఆ డిస్క్లోకి స్టోర్ అవుతుంది. లేకుంటే అంతసేపు వరకు ఇవి ర్యామ్లోనే ఉంటాయి. ఇవన్నీ కూడా మనం క్లోజ్ చేయగానే ర్యామ్ క్లోజ్ అయిపోతుంది. ఈ విధంగా ర్యామ్ అండ్ రామ్ ఈ రెండింటి మనం అర్థం చేసుకోవాలంటే, ర్యామ్ అనేటువంటిది టెంపరీ మెమరీ, రామ్ అనేటువంటి పర్మనెంట్ మెమరీ. పర్మనెంట్ అంటే మనకు సెకండరీ స్టోరేజ్ కాదు ఇది. అంటే సెకండరీ స్టోరేజ్లో కూడా మనం ఏం చేయవచ్చు, స్టార్టింగ్లో చెప్పుకున్నాం, సెకండరీ స్టోరేజ్లో మనం ఏం చేయవచ్చు అంటే డేటాని స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా.
ఈ స్టోర్ చేసుకునేటువంటి దాన్ని మనం తీసేయచ్చు, మళ్ళీ అందులో కొత్త డేటాని వేసుకోవచ్చు, మొత్తం కంప్లీట్ ఫార్మాట్ చేసి హార్డ్ డిస్క్ని ఖాళీ చేయొచ్చు. కానీ ఈ రామ్ అట్లా కాదు. దాంట్లో చిన్న మెమరీ, చాలా తక్కువ మెమరీ, చిన్న మెమరీ ఉంటుంది. ఆ మెమరీలో మనం ఒక ప్రోగ్రామ్ చేసి పెడతారు, అది అట్లాగే ఫిక్స్డ్గా ఉంటుంది. దాన్ని మనం ఫర్మ్వేర్ అంటారు. దాంట్లో ఉన్న ప్రోగ్రామ్ని ఫర్మ్వేర్ అంటాం. ఈ విధంగా కంప్యూటర్లో ఉండేటువంటి మెమరీలో మనకు ర్యామ్ మరియు రామ్ అనేటువంటి రెండు కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవాలి మనం. ర్యామ్ అండ్ రామ్ అంటే ఏంటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇటు ఒక టేబుల్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చూడండి. ర్యామ్ అనేటువంటి పవర్ ఆఫ్ చేయగానే డేటా పోతుంది. ఎందుకంటే ఇది టెంపరీ మెమరీ కదా, వోల్టైల్ అంటాం, అంటే టెంపరీగా ఉంటుంది. ఇది పవర్ ఆఫ్ అయినా కానీ సరే అందులో ప్రోగ్రామ్ అట్లాగే ఉంటుంది. కంప్యూటర్ నడుస్తున్నప్పుడు తాత్కాలికంగా టెంపరీ ఉంటుంది. ఇదేమో సిస్టంలో ఫర్మ్వేర్. డేటాని ఇందులో రాయొచ్చు, తీసేయచ్చు. ఇందులో ఒకసారి ఉంటే మళ్ళీ అట్లాగే ఉంటుంది. మళ్ళీ టెక్నీషియన్గా దాన్ని మళ్ళీ ఫర్మ్వేర్ అప్డేట్ చేస్తే మాత్రమే ఇది మారుతుంది. ఇది చాలా స్పీడ్గా ఉంటుంది. ర్యామ్తో పోలిస్తే ఇది కొద్దిగా స్లోగా ఉంటుంది. తర్వాత ఇది ఎక్కువ సైజులో కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఇది దీంట్లో తక్కువ ఉంటుంది. అంటే అందులో ఉండే ప్రోగ్రామ్ కూడా చాలా తక్కువ కాబట్టి, ఎందుకంటే సిస్టంలో ఆన్ చేయగానే ఆటోమేటిక్గా మొత్తం రీడ్ చేసుకునేది ఏమేమి ఉన్నాయి దాన్ని కనెక్ట్ చేసుకునే అంత ప్రోగ్రామ్ అంతా దీంట్లో ఉంటుంది. కానీ చాలా చిన్న ప్రోగ్రామ్ ఇది, అంటే అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ లెవెల్లో ఉంటుంది ఇది. తర్వాత రకాలు ఉన్నాయి అందులో కూడా. ర్యామ్లో కూడా డీ ర్యామ్ అని, డైనమిక్ ర్యామ్ అని, ఎస్ ర్యామ్ అని, స్టాటిక్ ర్యామ్ అని, ఇట్లా రకరకాల ర్యామ్ ఉన్నాయి. ఇందులో ర్యామ్లో కూడా పీ ర్యామ్, ఈపీ ర్యామ్, ఈఈపీ ర్యామ్, ఇవి మనకు ఎక్కడ కనిపిస్తాయి ఈ పదాలు అని అంటే, మనం ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ తీసుకున్నా కానీ, లేకుంటే మనం ఏదైనా పెన్ డ్రైవ్కి సంబంధించి, పెన్ డ్రైవ్ కాదు, ట్యాబ్ కానీ, ఈవెన్ మన కొన్ని ఫిక్స్డ్ మెమరీ ఉండేటువంటి కొన్ని డివైస్ ఏమైనా తీసుకుంటే అందులో ఏం ర్యామ్ ఉంది అనేటువంటిది మనం చూస్తే అక్కడ ఈపీ ర్యామ్, పిఆర్ఓఏ ర్యామ్ అనేటువంటి కనిపిస్తాయి. ఈ విధంగా ర్యామ్ మరియు రామ్ అనేటువంటి రెండింటికి. కాబట్టి ఎవరు అడగలేదు కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్న దాంట్లో చాప్టర్ 1లో ఇంకొక టాపిక్ మిగిలింది ఏంటంటే అది కంప్యూటర్ వైరస్ గురించి. వైరస్ అంటే ఏంటి, అసలు ఇది ఎలా ఉంటుంది, దానికి సంబంధించి ఏమేమి ఉంటాయి అనేటువంటి చూస్తే, కంప్యూటర్ వైరస్ అనేటువంటిది సింపుల్గా చెప్పాలంటే మన కంప్యూటర్కి హాని చేసేటువంటిది, హార్మ్ఫుల్ సాఫ్ట్వేర్. దాన్ని మనం మాల్వేర్ అని కూడా అంటున్నాం. అయితే ఇది తనంతట తానే రిప్లికేట్ అవుతుంది. అంటే ఒకసారి మన సిస్టంలోకి వస్తే అది మళ్ళీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మన సిస్టమ్ నుంచి ఇంకో దానికి స్ప్రెడ్ కావచ్చు, పెన్ డ్రైవ్ ద్వారా ఇంకో దానికి వెళ్ళవచ్చు, లేకుంటే మన సిస్టంలోనే అన్ని డ్రైవ్లోకి స్ప్రెడ్ కావచ్చు. ఇట్లా ఒకసారి సిస్టంలో ఇన్ఫెక్ట్ అయినట్లయితే, వైరస్ ఇన్ఫెక్షన్ అయితే దాని లక్షణాలు ఏమున్నాయి అంటే, ఒక్కొక్క వైరస్ ఒక్కొక్క రకంగా ఉంటాయి. కొన్ని ఏమో కంప్లీట్గా ఫైల్స్ అన్ని ఎరేజ్ చేసేస్తాయి. కొన్ని జస్ట్ టైంపాస్ కోసం వాళ్ళు చేస్తారంటే మన మౌస్ని, కర్సర్ని అటు ఇటు ఒక దిక్కు జరిపితే ఇంకో దగ్గర వెళ్ళిపోవడం. కానీ ఒక్కోసారి మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకోవడం, మన సిస్టంలో ఉన్నటువంటి మాల్వేర్ లాగా ఉండి మనం ఏం టైప్ చేస్తున్నాం, పాస్వర్డ్స్ కానీ మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దొంగిలించడం అనేటువంటి కూడా చేయవచ్చు. అంటే కంప్యూటర్ అనే వైరస్ అనేటువంటి ఒక మనకు హాని కలిగేసేటువంటి, మన కంప్యూటర్కి హాని చేసేటువంటి ఒక సాఫ్ట్వేర్. దీని యొక్క లక్షణాలు చూస్తే ఒకటి రిప్లికేషన్. ఇప్పుడు మీకు ఈ పదాలు అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. ఒకటి రిప్లికేషన్, ప్రతిరూపం అనేది కదా. అంటే ఒక వైరస్ మన కంప్యూటర్లోకి వస్తే దాన్ని మళ్ళీ ఎవరు కాపీ చేయాల్సిన అవసరం లేకుండా తనంతట తానే కాపీ చేసుకొని ఆ కంప్యూటర్ ఉన్న ప్రోగ్రామ్స్కి అటాచ్ అయిపోతుంది. దాన్ని అదే రిప్లికేట్ చేసుకుంటుంది, అంటే డూప్లికేట్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఒక్కటి వచ్చిందంటే చాలు, అది తనంతట తానే దాని సంఖ్యను పెంచుకుంటుంది, డబుల్ చేసుకుంటూ వేరే దానికి, అక్కడ ఉన్నటువంటి ఫైల్స్కి. అంటే అన్నీ ఒకేలా పనిచేయవు. ఇప్పుడు ఈ వైరస్ ఏ పర్పస్ కోసం తయారు చేశారో దానికి సంబంధించినవి. జనరల్గా వైరస్లు అటాక్ చేసేవి ఈఎక్సీ ఫైల్స్, ఎగ్జిక్యూటివ్ ఫైల్స్కి అటాక్ చేస్తాయి. ఎందుకంటే అది బైనరీ కోడ్ కాబట్టి అందులోకి ఎంటర్ అయిపోయి దాంతో అటాచ్ అయిపోతే ఆ ఈఎక్సీ ఫైల్ రన్ చేసిన ప్రతిసారి మళ్ళీ వైరస్ డబుల్ అయిపోతుంటుంది. అంటే మనకు తెలియకుండానే దాన్ని రిప్లికేషన్ అనేటువంటి జరుగుతుంది. రిప్లికేషన్ అంటే ఏంటి, దాన్ని అది మళ్ళీ తయారు చేసుకోవడం. ఇలా తయారు చేసుకోవడం వల్ల దానికి కనెక్ట్ అయినటువంటి ఎన్ని సిస్టమ్స్ ఇంటర్నెట్లో ఉంటే ఇంటర్నెట్, లేకుంటే డ్రైవ్స్ ఉంటే డ్రైవ్స్, వాటికి లోడ్ అయిపోతుంది, వాటి వెంబడి వెళ్ళిపోతుంది మళ్ళీ, అంటే కొత్త వాటికి వ్యాప్తి చెందుతుంది. నెక్స్ట్ పేలోడ్. అంటే ఈ పేలోడ్ అనేటువంటిది దాంట్లో ఉండే మెయిన్ ప్రోగ్రామ్ అన్నట్టు. అంటే ఒక వైరస్ దేనికోసం, పర్పస్ ఏంటి, ఎందుకోసం చేయబడింది, అది మన డేటాని దొంగిలించడానికా, లేకుంటే డిలీట్ చేయడానికా, దేనికోసం అనేటువంటిది తయారు చేసింది, లేదా మన సిస్టమ్ని హ్యాంగ్ చేయడం కోసమా, అది ఏమనేటువంటిది ఆ పేలోడ్లో దాంట్లో ఉండేటువంటి మెయిన్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత యాక్టివేషన్ అంటే ఏంటి, యాక్టివేషన్ అంటే ఈ వైరస్ ఎప్పుడు యాక్టివ్ కావాలంటే మన సిస్టంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా రన్ కావచ్చు, లేదా దానికి పర్టికులర్ టైంకి, పర్టికులర్ డేట్కి రన్ స్టార్ట్ కావచ్చు,
లేదా ఒక్కోసారి ఏంటంటే మనం పర్టికులర్ ఫైల్స్ని ఓపెన్ చేసినప్పుడు అది రన్ అయ్యేలాగా చేయొచ్చు. అంటే అట్లా ఎప్పుడైతే అది యాక్టివ్ అవుతుందో దాన్ని యాక్టివేషన్ అంటాం. అంటే ఎప్పుడైతే అది దాని ప్రోగ్రామ్ రన్ చేయడం స్టార్ట్ చేస్తుందో దాన్ని యాక్టివేషన్ అంటాం. అంటే వైరస్ రాగానే యాక్టివేషన్లోకి వచ్చేయచ్చు, లేదా అది అలా దాచిపెట్టబడి అంటే మన సిస్టంలో ఉంటుంది కానీ వెంటనే దాని లక్షణాలు ఏం కనిపించకుండా కూడా ఉండొచ్చు. ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అనేది దాంట్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్ని బట్టి ఉంటుంది. ఫైల్ తెరిచినప్పుడు కానీ లేదా ఒక డేట్ కానీ ఒక టైం కానీ అది ఓపెన్ అవుతుంది. ప్రసారం అంటే వ్యాప్తి, ఒకదాని నుంచి ఇంకోదానికి ఎలా చేరుతుంది అంటే మనం ఇంటర్నెట్లో ఉన్నటువంటి ఫైల్స్కి వైరస్ ఉంటే ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆ ఫైల్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయగానే, లేదా మనం వెబ్సైట్లో కొన్ని లింక్స్ క్లిక్ చేసినప్పుడు మనకు పాపప్స్ వస్తుంటాయి. వచ్చినటువంటి పాపప్ని క్లిక్ చేస్తే కొన్ని ఫైల్స్ డౌన్లోడ్ అయితే దాన్ని మనం తెలియకుండా ఓపెన్ చేస్తే అప్పుడు మళ్ళీ ఆ వైరస్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే వైరస్ ఎప్పుడైనా సరే మనకు తెలియకుండా మన సిస్టంలోకి వచ్చేటువంటి అవకాశం ఉండదు. ప్రతిసారి మనకు తెలుస్తుంది, మనంతటా మనం క్లిక్ చేసినప్పుడు మాత్రమే లోపలికి వస్తాయి. మనకు తెలియకుండా వచ్చింది అనుకునేటువంటి అవకాశమే లేదు. కాకపోతే మనం వాటిని గమనించకుండా పొరపాటున వాటిని ఓవర్లుక్లో వాటిని మనం క్లిక్ చేసేస్తాం. అలా క్లిక్ చేయకుండా అందుకే స్క్రీన్ పైన వచ్చేటువంటి ప్రతిదాన్ని మనం జాగ్రత్తగా చదివి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేసినప్పుడు టక చాలా విండోస్ ఓపెన్ అవుతాయి. ఆ విండోస్ ఓపెన్ అయిన వాటిని నిదానంగా అన్నింటినీ క్లోజ్ చేసుకొని మన పర్పస్ ఏంటో ఆ ఫైల్ మాత్రమే, ఆ లింకులు మాత్రమే మనం ఓపెన్ చేసుకోవాలి. అంతేగాని ఓపెన్ అయినటువంటి కొత్త విండోస్లో అట్రాక్టివ్గా వచ్చేస్తాయి, మీకు ఫ్రీగా ఇది వస్తుంది అది వస్తుంది అని వస్తే మనం క్లిక్ చేస్తే వాళ్ళ ట్రాప్లో మనం పడిపోయి ఆ వైరస్ మన సిస్టంలోకి లోడ్ అయిపోతుంది. అంటే వ్యాప్తి చెందడం అనేటువంటిది ముఖ్యంగా ఎలా జరుగుతుందంటే వైరస్ సోకినటువంటి ఫైల్స్ మన పెన్ డ్రైవ్లో ఉన్నాయనుకోండి, ఆ పెన్ డ్రైవ్లో వైరస్ ఉంటే ఆ పెన్ డ్రైవ్ని మన సిస్టమ్ కనెక్ట్ చేస్తే దాని ఫైల్స్ ద్వారా మన లోపలికి వస్తాయి, మన సిస్టంలోకి వస్తాయి. లేదా మనం ఇంటర్నెట్లో ఉన్నటువంటి ఫైల్స్కి వైరస్ ఉంటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని రన్ చేసినప్పుడు దాని ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదా కొన్ని వెబ్సైట్లో లింక్ క్లిక్ చేసి మనం ఫైల్ డౌన్లోడ్ చేసినప్పుడు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ప్రసారం అనేటువంటిది. నెక్స్ట్ దాచడం అనేది ఏంటి చూద్దాం. అంటే వైరస్ జనరల్గా వైరస్ని మనం డిటెక్ట్ చేసి దానిలో తీసివేయడానికి యాంటీవైరస్ ఉపయోగిస్తాం. యాంటీవైరస్ అనేటువంటిది మనం ప్రతిసారి ఇంతకుముందు గతంలో అయితే మనం ఖచ్చితంగా ఒక యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసుకొని ఉపయోగించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు విండోస్ 10 నుంచి ఇన్బిల్ట్గా మనకు విండోస్ సెక్యూరిటీ అనేటువంటిది వచ్చేస్తుంది. ఇది చూడండి, ఈ విండోస్ సెక్యూరిటీ అనేటువంటిది మన డేటాని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ మన సిస్టంలోకి ఏం ఫైల్స్ వచ్చాయి వాటన్నిటిని చెక్ చేస్తూ అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇలా ఈ యాంటీవైరస్ లాగా పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ అవుతుందో వీటికి కూడా దొరకకుండా కొన్ని ఎన్క్రిప్ట్ చేయబడి ఉంటాయి. అంటే దాన్ని అది లాక్ చేసి పెడుతుంది. లాక్ చేసి పెట్టి పర్టికులర్ పాస్వర్డ్ తోటో లేకుంటే పర్టికులర్ యాక్టివేషన్తో మాత్రమే దాని రూపాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది. అందరికీ ఓపెన్ చేయకుండా, అంటే బయటికి అది ఆ ఫైల్ కనిపించదు. ఒకవేళ ఉన్నా కానీ దాన్ని ఎన్క్రిప్ట్ చేసుకోవడం ద్వారా అది ఎవరికి ఓపెన్ కాకుండా ఉంటుంది. ఒకవేళ ఉన్నా కానీ అది వేరే రూపంలోకి మారడం. అంటే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి చూడండి, ఎన్క్రిప్షన్ అండ్ పాలిమార్ఫిజం అని. ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, దానికి ఒక పాస్వర్డ్ పెట్టుకొని లేదా దాన్ని కనిపించకుండా దాన్ని అది ప్రొటెక్ట్ చేసుకోవడం ఎన్క్రిప్షన్ అంటే. రెండోది ఏంటి, పాలిమార్ఫిజం అంటే అది దాని రూపాన్ని మార్చుకోవడం. ఒక రూపంలో ఉన్నటువంటిది ఇంకో రూపంలోకి మారేసరికి మనకు అది ఆ సిస్టంలో ఉన్నటువంటి యాంటీవైరస్కి దొరకకుండా అవుతుంది. అంటే యాంటీవైరస్కి దొరకకుండా ఉండడానికి వైరస్ని తయారు చేసిన వాళ్ళు దాన్ని ఎలా దాచాలనేటువంటిది కూడా చూస్తారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే సింపుల్గా మన వర్డ్ ఫైల్ లాగానే కనిపిస్తుంది. అది ఓపెన్ చేయగానే అది వర్డ్ ఫైల్ కాదు, అది EXE ఫైల్ ఉంటుంది, అది వైరస్ రన్ అయిపోతుంది. కొన్నిసార్లు PDF లాగా కనిపిస్తుంది, కొన్నిసార్లు ఇమేజ్ లాగా. చాలాసార్లు ఇమేజ్ ఫైల్స్ అంటే ఏదో లేటెస్ట్ న్యూస్ సంబంధించి ఒక ఇమేజ్ పేరుతో అది ఇమేజ్ ఉంటుంది, అది క్లిక్ చేయగానే అది ఇమేజ్ ఉండదు, అది వైరస్ ఉంటుంది. అది పాలిమార్ఫిజం అంటాం. అంటే అది ఒక రూపంలోంచి ఇంకో రూపంలోకి మార్చుకోవడం. ఇలా దాచడానికి ఎన్క్రిప్షన్ చేస్తారు లేదా పాలిమార్ఫిజం అనేటువంటిది జరుగుతుంది. ఇది వైరస్ సంబంధించి మనం ఏం చెప్పుకున్నాం, బేసిక్గా వైరస్ అది రిప్లికేట్ చేసుకుంటుంది. అంటే దాన్ని డబుల్ చేసుకుంటుంది. పేలోడ్ అంటే దానిలో ఉండే మెయిన్ సాఫ్ట్వేర్. తర్వాత అంటే ప్రోగ్రామ్. యాక్టివేషన్ అంటే అది ఎప్పుడు యాక్టివేట్ అవ్వాలనేటువంటిది. ప్రసారం అంటే ఒకదాని నుంచి ఇంకోదానికి ఎలా ప్రసారం అవుతుంది. తర్వాత దాచడం, అది ఎన్క్రిప్షన్. తర్వాత పాలిమార్ఫిజం అంటే ఏంటో చెప్పుకున్నాం. ఈ విధంగా వైరస్ సంబంధించినటువంటి అంశం. ఇక ఫైనల్గా ఫస్ట్ చాప్టర్లో మనకు లాస్ట్ టాపిక్ వచ్చి సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి. ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి దాంట్లో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ స్టార్టింగ్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం. ఒక కంప్యూటర్ అంటే ఒక బ్లాంక్ సిస్టమ్, ఇది ఒక డివైస్, అంతే, ఇది ఒక ఎలక్ట్రిక్ డివైస్. దీంట్లో మెమరీ ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, CPU అనేటువంటి దాంట్లో ఇందాక RAM అనేటువంటిది ఉంటుంది, మెమరీ, లాజికల్ యూనిట్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇందులో ఏం ప్రోగ్రామ్ లేదు. మనం ఇప్పుడు దీన్ని పవర్ ఆన్ చేసి చూడాలనుకుంటే దీనికి ఉన్నటువంటి మానిటర్లో మనకి ఏం కనిపించదు, దీంట్లో ఏం ప్రోగ్రామ్ లేదని చెప్పి వస్తుంది.
కాకపోతే దీంట్లో ఉన్నటువంటి రామ్లో ఉన్న ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ ప్రోగ్రామ్ సంబంధించి ఇక్కడ ఏమేమి డివైసెస్ ఉన్నాయి ఇంతవరకు వచ్చేసి ఆగిపోతుంది. ఇంకా మనకు విండోస్ కానీ అవి ఏమి ఓపెన్ కాదు. అంటే కొత్త కంప్యూటర్లో ఎలాంటి ప్రోగ్రామ్ అనేటువంటిది ఉండదు. దీంట్లో స్టోరేజ్లో మనం ఏమి ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి మనకు జస్ట్ ఓపెన్ చేయగానే బ్లాంక్ స్క్రీన్ వచ్చేసి అందులో మనకు దీంట్లో ఉన్న ప్రోగ్రామ్ మాత్రమే రన్ అవుతుంది. అంటే డివైస్ అన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి, లేకుంటే కనెక్ట్ లేదు, ఇందులో ఓఎస్ లేదు, లేదా దీంట్లో హార్డ్ డిస్క్ లేదు అనేట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీనికి మనం కీబోర్డు మౌస్ రెండు కూడా కనెక్ట్ చేసాం. కనెక్ట్ చేసి ఈ కీబోర్డ్తో మనం టైప్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి అవి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత మౌస్తో మనం సెలెక్షన్స్ అనేది చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఈ కంప్యూటర్ లోపల దీని లోపల ఉన్నటువంటి రామ్లో ఉన్నటువంటిదేమో జస్ట్ దీంట్లో ఉన్నటువంటి డివైస్ అన్నిటిని కంట్రోల్ చేయడానికి వీటికి కనెక్ట్ కావడానికి ఉపయోగించేటువంటి ప్రోగ్రామ్. మరి మనం ఇప్పుడు సిస్టమ్ ఓపెన్ చేసినప్పుడు విండోస్ అని ఓపెన్ అవుతుంది, లేదా లైనక్స్ ఓపెన్ అవుతుంది. మన మొబైల్లో అయితే ఆండ్రాయిడ్ ఓఎస్ ఓపెన్ అవుతుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఈ సిస్టంలో ఉండేటువంటి మెమరీలో సెకండరీ మెమరీలో మనం ఇక్కడ ఓఎస్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఫస్ట్ ఓఎస్ అంటే మనం ఫస్ట్ ఈ వీడియోలో చెప్పుకున్నాం, ఫస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఓఎస్ అంటే యూజర్కి తర్వాత కంప్యూటర్కి మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటిది. ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది. అంటే యూజర్ డేటాని కంప్యూటర్ పంపిస్తుంది, కంప్యూటర్ డేటాని మళ్ళీ యూజర్కి పంపిస్తుంది. అంటే యూజర్ మన భాషలో హ్యూమన్ లాంగ్వేజ్లో మాట్లాడింది కంప్యూటర్కి అర్థమయ్యేటువంటి మ్యాషన్ కోడ్లో అది పంపిస్తుంది. కంప్యూటర్ చెప్పినటువంటి దాన్ని మళ్ళీ యూజర్కి అర్థమయ్యే భాషలో చూపిస్తుంది. ఈ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి ఒక బ్రిడ్జ్ లాంటిదే ఆపరేటింగ్ సిస్టమ్. కాబట్టి మన కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటి ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. కంప్యూటర్లో కానీ మొబైల్లో కానీ ఎక్కడైనా సరే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టంలో మనకు కావాల్సినటువంటి అప్లికేషన్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ప్రజెంట్ వాడుతున్నటువంటి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో వేరు అప్లికేషన్స్, నోట్ ప్యాడ్ ఉంది, క్యాలిక్యులేటర్ ఉంది. ఇవన్నీ ఏంటంటే అవి సాఫ్ట్వేర్స్, అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. ఓఎస్ అనేటువంటిది ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది వీటన్నిటికీ ప్లాట్ఫామ్ లాగా. ఆపరేటింగ్ సిస్టమ్ లేకుంటే దాంట్లో మనం అప్లికేషన్లు ఇన్స్టాల్ చేయలేము. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని బేస్ చేసుకొని దీనిపైన మనం వేరు అప్లికేషన్స్ని అంటే నోట్ ప్యాడ్ ఇన్స్టాల్ చేసుకున్నాం, ఎంఎస్ వర్డ్ ఇన్స్టాల్ చేసుకున్నాం, పవర్ పాయింట్ ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇట్లా వేరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని రన్ చేసుకుంటున్నాం. అంటే ఒకవేళ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం తొలగిపోతే, ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం డిలీట్ చేస్తే అందులో ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అంటే అర్థం ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది మన యూజర్ కన్వీనియన్స్ కోసం చేసుకున్నటువంటి ఒక ప్లాట్ఫామ్ లాగా. ఈ ప్లాట్ఫామ్ పైన మనం వేరు అప్లికేషన్లు ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి నోట్స్లో ఒకసారి చూద్దాం. కంప్యూటర్ హార్డ్వేర్ నిర్వహించడానికి, తర్వాత సాఫ్ట్వేర్ కోసం ప్లాట్ఫామ్ అందించడానికి చూపించి. అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటిది, ఇందాక చెప్పుకున్నాం కదా రామ్లో ఉంటుందని చెప్పి. రామ్లో ఉండేటువంటి ప్రోగ్రామ్ ఇది సిస్టమ్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఇది మనం రకరకాల అవసరాల కోసం ఉపయోగించుకునేటువంటిది, వాటిని అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటాం. తర్వాత వీటిలో ఆపరేటింగ్ సిస్టమ్ కూడా వస్తాయి. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, లైనక్స్ కానీ, మ్యాక్ ఓఎస్ అంటే యాపిల్ కంప్యూటర్లో మ్యాక్ ఓఎస్ అనేటువంటిది ఉంటుంది. ఈవెన్ మన యాపిల్ ఐఫోన్లో కూడా మ్యాక్ సంబంధించినటువంటి ఓఎస్ ఉంటుంది, అంటే యాపిల్ సంబంధించిన ఓఎస్ ఉంటుంది. విండోస్ కంప్యూటర్లో విండోస్, ఇప్పుడు ఈ కంప్యూటర్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. లైనక్స్ అనేటువంటిది ఓపెన్ సోర్స్, ఫ్రీ సాఫ్ట్వేర్. ఇది లైనక్స్ అనేటువంటి ఓఎస్ ఉంటుంది. ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా సిస్టమ్ సాఫ్ట్వేర్ కిందకి వస్తాయి. తర్వాత ఇది కంప్యూటర్ ఆన్ చేయగానే దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఏం లేవు, దాంట్లో ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకోవడానికి సిస్టమ్ సాఫ్ట్వేర్ యూజ్ అవుతుంది. ఇదేమో మనము రకరకాల పనులు చేసుకోవడానికి అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం మీడియా ప్లేయర్ ఉపయోగిస్తాం, విఎల్సి ఉపయోగిస్తాం, మనం క్రోమ్ ఉపయోగిస్తున్నాం, రకరకాల గేమ్స్, ఇవన్నీ కూడా మన అప్లికేషన్ సాఫ్ట్వేర్ కిందకే వస్తాయి. వీటిని మనకు అందించడం కోసం, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో పనిచేసే అప్లికేషన్స్ మాత్రమే రన్ అవుతాయి. మనం లైనక్స్ తెచ్చి ఇక్కడ రన్ చేసే ప్రయత్నం చేస్తే జరగదు. ఇప్పుడు ప్రజెంట్ వీటికి మధ్యలో బ్రిడ్జ్ లాగా ఇంకొక సాఫ్ట్వేర్ చేసుకొని రన్ చేసే అవకాశం ఇస్తున్నారు, కానీ దేనికి సంబంధించింది అదే ఉంటుంది. విండోస్లో కూడా మళ్ళీ 32 బిట్ ఉంటుంది, 64 బిట్ ఉంది. ఇప్పుడు 64 బిట్ అప్లికేషన్ తీసుకెళ్ళి మనం విండోస్ 32 అంటే పాత విండోస్ ఎక్స్పీ కానీ అంతకుముందు వాటిలో మనం రన్ చేసే ప్రయత్నం చేస్తే విండోస్ 98, విండోస్ 10 ఎక్స్పీ కంటే ముందువి వాటిలో మనం రన్ చేసే ప్రయత్నం చేస్తే 64 బిట్ రన్ కావు. ఎందుకంటే ఈ సిస్టమ్ యొక్క ప్రాసెసర్ 32 బిట్టే ఉంది, లేదా ఓఎస్ 32 బిట్ ఉంది. అంటే విండోస్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్ని బిట్స్ ఉంటే అన్ని బిట్స్ ఉండేటువంటి అప్లికేషన్స్ రన్ అవుతాయి. అది ఇప్పుడు లైనక్స్ ఉందనుకోండి, లైనక్స్లో రన్ చేయాలంటే దీనికి సంబంధించిన అప్లికేషన్స్ సపరేట్గా ఉంటాయి. మ్యాక్ ఓఎస్లో రన్ చేయాలంటే దీనికి సంబంధించిన అప్లికేషన్ సపరేట్గా ఉంటాయి. అంటే దానికి సపరేట్గా తయారు చేస్తారు. ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ ఉంది కదా,
ఎంఎస్ ఆఫీస్లో ఉండేటువంటి వర్డ్ కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ కానీ విండోస్ కోసం తయారు చేశారు, మ్యాక్ ఓఎస్ కోసం తయారు చేశారు, లైనక్స్ కోసం కూడా ఇప్పుడు ఇప్పుడు మన ఆండ్రాయిడ్లో కూడా ఎంఎస్ వర్డ్ అవి ఓపెన్ అవుతున్నాయి. అంటే అర్థం ఏంటి, ఈ 3 ఓఎస్లకు సంబంధించిన అప్లికేషన్ వీళ్ళు తయారు చేయడం అనేటువంటి జరిగింది. ఇలా మనం లైనక్స్లో క్రోమ్ ఓపెన్ అవుతుంది, ఫైర్ ఫాక్స్ ఓపెన్ అవుతుంది, అట్లా విండోస్లో ఓపెన్ అవుతుంది, మ్యాక్స్లో కూడా ఓపెన్ అవుతుంది. అంటే వేరు ఆపరేటింగ్ సిస్టమ్కి దానికి సంబంధించిన అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉంటేనే ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మన దగ్గర విండోస్లో ఒక మంచి సాఫ్ట్వేర్ ఉంది, దాన్ని తీసుకెళ్ళి మనం డైరెక్ట్గా లైనక్స్లో కానీ మ్యాక్ ఓఎస్లో కానీ మనం రన్ చేయలేం. అంటే సిస్టమ్కి సంబంధించినటువంటిది ఓఎస్ ఇది. అంటే పర్టికులర్ మన హార్డ్వేర్ ఏది ఉందో దానికి సూటబుల్గా ఉండేటువంటిది ఓఎస్ ఇది. ఇప్పుడు ఈవెన్ విండోస్లో కూడా విండోస్ 10 వచ్చినప్పుడు 11 వచ్చినప్పుడు ఈ సిస్టమ్ పాత సిస్టంలో అవి ఇన్స్టాల్ కాలేదు, అందులో రన్ కాలేదు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి హార్డ్వేర్కి దీనికి లింక్ ఉంటుంది. హార్డ్వేర్ని దానికి సరిపడా హార్డ్వేర్ ఉంటేనే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది. అట్లాగే ఈ అప్లికేషన్స్ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఏది ఉందో సరిపడా ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటేనే అప్లికేషన్స్ రన్ అవుతాయి. ఇది సిస్టమ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్కి తేడా. అంటే ఓవరాల్గా ఏంటి సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే, ఒక సిస్టమ్ రన్ అవ్వడానికి అంటే దానికి ఉన్నటువంటి ఇన్పుట్ ఏముంది, అవుట్పుట్ ఏముంది, అందులో ఏమి అప్లికేషన్స్ ఉన్నాయి, వీటన్నిటిని చూపించడానికి, తర్వాత యూజర్కి హెల్ప్ చేయడానికి ఉపయోగపడేటువంటి సిస్టమ్ సాఫ్ట్వేర్. అంటే యూజర్కి అందులో ఉన్నటువంటి అప్లికేషన్స్కి మధ్యలో ఇది ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే మనం వేరు పనులు చేసుకోవడానికి ఉపయోగించేటువంటి సాఫ్ట్వేర్లు. అంటే పనులు కావచ్చు, గేమ్ కావచ్చు, మీడియా కావచ్చు, వీటికి సంబంధించింది. ఈ విధంగా సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ మరియు అప్లికేషన్ సాఫ్ట్వేర్. దీంతో మనకు చాప్టర్ 1 అనేటువంటిది క్లోజ్ అవుతుంది. పేపర్ 1కి సంబంధించి చాప్టర్ 1 మనం అన్ని టాపిక్స్ కూడా కవర్ చేసుకున్నాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చు. మీరు గ్రూప్లో అడిగితే నేను దానికి సంబంధించినటువంటి ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా మనకు చాప్టర్ 1 అనేటువంటిది ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. దీంట్లో నేను ఇందాక చెప్పినట్టుగా నేను మేజర్ టాపిక్స్ మీకు చెప్తున్నాను, మీకు కాన్సెప్ట్ అర్థమయ్యేలా చేస్తున్నాను. మీరు ఈ కాన్సెప్ట్ సంబంధించి మీరు మీ బుక్లో మళ్ళీ మీరు చదువుకుంటే ఇప్పుడు మీకు కొద్దిగా ఈజీగా అర్థమవుతుంది. అదే ప్రయత్నం నేను చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు గ్రూప్లో కానీ లేదా డైరెక్ట్గా నాకు వాట్సాప్లో కాల్ చేసి కానీ అడగొచ్చు. లేదంటే ఇక్కడ చాట్లో కూడా వీడియోలో చాట్లో కూడా అడిగితే నేను మీకు ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒక పేపర్ 1లో చాప్టర్ 2 అనేది ఒక చిన్న యూనిట్ ఇది కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే ఇందులో ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటివి అన్నీ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ స్టోరేజ్ గురించి ఉంది, ఎస్ఎస్డి అంటే ఉంది, ర్యామ్ గురించి ఉంది. ఇంకో జస్ట్ ఇక్కడ ఫైల్ సిస్టమ్స్, తర్వాత ఒక సిస్టంలో ఏమేమి ఉంటాయి అనేటువంటి చెప్పుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ అనేది ఉంది. కాబట్టి ఈ చిన్న టాపిక్ ఇది. దీన్ని నేను చెప్తాను. దీనికి సంబంధించి ఒక వీడియో లింక్ కూడా ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. అది తర్వాత చూడండి. చాప్టర్ 2కి సంబంధించి మనకు హార్డ్వేర్ భాగాలు మరియు ఆపరేటింగ్ సిస్టమ్ అవలోకనం, అంటే ఓవర్వ్యూ ఆఫ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని ఉంది. దీంట్లో మనం ఒక్కొక్కటిగా చూద్దాం. హార్డ్వేర్ అంటే ఏంటి? హార్డ్వేర్ అంటే ఫిజికల్గా మనకు ఉండేటువంటి భౌతికంగా కనిపించేటువంటి ఒక డివైస్. అది దాన్ని మనం టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సాఫ్ట్వేర్ అనేటువంటి అందులో ప్రోగ్రామ్ కదా, మనం దాన్ని టచ్ చేయలేము. హార్డ్వేర్ అనేటువంటిది ఫిజికల్ పార్ట్స్ అన్నట్టు. మన కంప్యూటర్ ఉండేటువంటి ఫిజికల్ పార్ట్స్ అన్ని హార్డ్వేర్ అంటాం. అంటే మదర్ బోర్డ్ కానీ, దానిపైన ఉండేటువంటి మెమొరీ పరికరాలు కానీ, స్టోరేజ్ పరికరాలు కానీ, ఇన్పుట్ పరికరాలు, అవుట్పుట్ పరికరాలు, దానికి కనెక్ట్ చేసిన అన్ని కూడా హార్డ్వేర్ కిందకే వస్తాయి. ఇప్పుడు మన సిస్టంలో మనం ఉపయోగిస్తున్నటువంటిది ప్రెజెంట్ చూడండి, మన మౌస్ కానీ, కీబోర్డ్ కానీ, మైక్ కానీ, ఇవన్నీ హార్డ్వేరే, మనకు టచ్ చేస్తున్నాం కాబట్టి. మరి సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే అందులో రన్ అయ్యే ప్రోగ్రామ్, దాన్ని మనం టచ్ చేయలేము కానీ దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. ఈ విధంగా ఇది హార్డ్వేర్. అంటే ఎస్ఎస్డి అంటే చెప్పాను కదా, సాలిడ్ స్టేట్ డ్రైవ్. హెచ్డిడి డ్రైవ్ కంటే ఇది ఫాస్ట్గా ఉంటుంది, కాబట్టి దీనికంటే ఇది తక్కువ స్టోరేజ్లో. అంటే హెచ్డిడి చాలా ఎక్కువ డేటాను స్టోర్ చేసేటువంటి కెపాసిటీతో తయారు చేశారు. అదే ఎస్ఎస్డిని ఎందుకు తయారు చేయలేదు అంటే ఇది చాలా కాస్ట్ అవుతుంది కాబట్టి ఇది అంతవరకు వెళ్ళకుండా ఇప్పుడు 1 TB కూడా ఉన్నాయి, కానీ అది చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఇప్పుడు హెచ్డిడి 1 TB తీసుకుంటే మనకు 4000లో వస్తుంది. అదే ఎస్ఎస్డి 1 TB తీసుకోవాలంటే మనకు చాలా కాస్ట్ అవుతుంది, దానికి 4 రెట్లు రేట్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రేటు విషయంలో కాకుండా అసలు ఎస్ఎస్డి అనేది ఎందుకు అని అంటే, ఇది ఒక ఫ్లాష్ మెమరీ ఉపయోగిస్తుంది. దాంట్లో ఎలాంటి ఫిజికల్గా మూవ్ అయ్యే పార్ట్స్ ఉండే ఒక చిన్న చిప్ లాగా ఉండి అందులో డేటా స్టోర్ చేస్తుంది, కాబట్టి చాలా ఫాస్ట్గా రీడ్ అండ్ రైటింగ్ అనేటువంటి జరుగుతుంది ఎస్ఎస్డిలో. ర్యామ్ అంటే చెప్పుకున్నాగా, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేటువంటిది. ఇది ఏంటి, ఇందాక చెప్పుకున్నట్టుగా ఇది టెంపరీ మెమరీ. మన సిస్టంలో మనం ఏవైతే వర్క్ చేస్తున్నామో అది టెంపరీ మెమరీలో ర్యామ్లో ఉండి ఆ తర్వాత మనం స్టోర్ చేస్తేనే సెకండరీ మెమరీకి వెళ్తుంది. ఇది ర్యామ్ అంటే చెప్పుకున్నాం. నెక్స్ట్ కొన్ని పదాలు ఉన్నాయి మనకు. మల్టీ టాస్కింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక కంప్యూటర్లో చూడండి, నేను ఇక్కడ ఈ కంప్యూటర్లోనే ఒకవైపు ఇమేజ్ ఓపెన్ చేసి పెట్టాను,
ఒకవైపు నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి పెట్టాను, ఒకవైపు వైట్ బోర్డ్ ఓపెన్ చేశాను. ఇలా ఇన్ని రకాల పనులన్నీ ఇది ఒకసారి చేస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్లో ఇంకా దీన్ని అప్లోడ్ చేస్తుంది, ఇంటర్నెట్ కూడా అప్లోడ్ చేస్తుంది. అంటే అప్లోడ్ చేయడం, స్ట్రీమింగ్ చేయడం, తర్వాత అట్ ది సేమ్ టైం మనకు వేరు వేరు ఇన్ని రకాల పనులు ఒకేసారి చేస్తుంది కదా, దీన్నే మన మల్టీ టాస్కింగ్ అంటాం. మల్టీ టాస్కింగ్ అంటే ఒకేసారి ఏకకాలంలో ఒకేసారి అనేక పనులు చేయడాన్ని మల్టీ టాస్కింగ్ అంటాం. ఈ మల్టీ టాస్కింగ్ అనేటువంటి చేయాలంటే ఈ కంప్యూటర్లో ఉండేటువంటి సిపియుకు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్కి అంత సామర్థ్యం ఉండాలి. అంటే పాత కంప్యూటర్లో మల్టీ టాస్కింగ్ అనేది ఉండకపోయేది. అప్పుడు ఒక ఫైల్ ఓపెన్ చేస్తే, ఒక పని ఓపెన్ చేస్తే అది క్లోజ్ చేసుకున్నాకనే రెండో పని చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఆ తర్వాత దాన్ని డెవలప్ చేసుకుంటూ కంప్యూటర్లో ఉండేటువంటి సిపియూని డెవలప్ చేసుకోవడం ద్వారా ఒకేసారి చాలా పనులు చేసేటువంటి కెపాసిటీ దానికి ఇచ్చారు. ఈవెన్ మన మొబైల్లో కూడా మనం ఓపెన్ చేసినవన్నీ అలాగే ఉంటాయి. మనం చూస్తే ఏమేమి ఓపెన్ చేసినాయంటే అవన్నీ విండోస్ ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి మనకు కనిపిస్తాయి. అంటే అది మల్టీ టాస్కింగ్ చేస్తుంది. ఒకేసారి నెట్ నుంచి వచ్చేటువంటి డేటాను తీసుకుంటుంది, మనం పంపించే డేటా తీసుకుంటుంది. అట్లాగే మనం వేరే వేరే వర్క్ చేస్తున్నప్పుడు ఈ విధంగా ఇప్పుడు మనం కాల్ చేస్తుంటే కూడా మనకు వాట్సాప్లో మెసేజ్ రావచ్చు. అంటే అర్థం ఏంటి, అట్ ది సేమ్ టైం మనకు కాల్ పనిచేస్తుంది, వాట్సాప్ పనిచేస్తుంది. ఇలా ఒకేసారి ఏకకాలంలో అనేక పనులు చేయడాన్ని మనం మల్టీ టాస్కింగ్ అంటాం. తర్వాత ఫైల్ సిస్టమ్స్. అంటే ఇందాక మనం సెకండరీ స్టోరేజ్ అని చెప్పుకున్నాం కదా, సెకండరీ స్టోరేజ్లో ఫైల్స్ దాచిపెట్టడానికి మనం రకరకాల ఫైల్స్ని మనం అందులో పెట్టుకోవడానికి స్టోరేజ్ ఉంటుందని చెప్పుకున్నాం. ఇంత స్టార్టింగ్ చెప్పాను కదా, ఫ్లాపీ ఉండే, తర్వాత హార్డ్ డిస్క్, ఆ తర్వాత సిడి డ్రైవ్స్, ఇప్పుడు పెన్ డ్రైవ్స్ ఇట్లా వాడుతున్నాం కదా. అయితే ప్రెజెంట్ ఉన్నటువంటి పెన్ డ్రైవ్లో మనకు ఫైల్స్ని ఈజీగా, అంటే ఎక్కువ సైజ్ ఫైల్స్ని సులభంగా స్టోర్ చేయడం కోసం ఆ ఫైల్ సిస్టమ్ అనేటువంటిది మారుస్తూ వచ్చారు. స్టార్టింగ్లో ఫ్యాట్ అనేటువంటిది, ఫైల్ అలొకేషన్ టేబుల్ అనేటువంటిది ఉండేది. తర్వాత విండోస్ ఎక్స్పీ వచ్చిన తర్వాత ఎన్టీఎఫ్ఎస్ అనేటువంటిది వచ్చింది, అంటే న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్. దీనికి తేడా ఏంటంటే ఫ్యాట్ సిస్టంలో మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఒక ఫైల్కి ఇంత సైజ్ వరకే మనం ఒకసారి ఇంత ఫైల్ని స్టోర్ చేయవచ్చు, లేదా దాంట్లో ఉండేటువంటి దాని మెమరీ టోటల్గా ఇంతే ఉండొచ్చు అనేటువంటి కొన్ని లిమిట్స్ ఉండేవి. దాన్ని దాటేసి ఎన్టీఎఫ్ఎస్లోకి వచ్చేసరికి ఈజీగా ఎక్కువ పెద్ద సైజ్ ఫైల్స్ని కూడా మనం స్టోర్ చేయడానికి అవకాశం కలిగించారు. ఇంకా ఇవి కాకుండా అడ్వాన్స్గా ఆర్ఈఎఫ్ఎస్ అని, జెడ్ఎఫ్ఎస్ అని, అంటే ఎక్కువ సైజులో ఫైల్స్ స్టోర్ చేయడానికి కూడా ఈ సిస్టమ్స్ ఉపయోగిస్తున్నారు. అంటే ఇది మెయిన్ ఏంటి, ఒక హార్డ్వేర్ స్టోరేజ్ సంబంధించినటువంటి హార్డ్వేర్లో ఫైల్ స్టోర్ చేయడానికి దాంట్లో ఉండేటువంటి ఒక ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. అంటే దాంట్లో ఫైల్ స్టోర్ చేయాలంటే అది ఎలా యాక్సెప్ట్ చేస్తుంది. మనం ఫ్యాట్ సిస్టమ్ ఉంటే దాంట్లో ఫైల్ స్టోర్ చేసేటప్పుడు ఒక రకంగా, అంటే దాంట్లో ఉండేటువంటి ఫైల్స్ కెపాసిటీ అలా ఉంటుంది. ఎన్టీఎఫ్ఎస్ చేసినప్పుడు ఇప్పుడు జనరల్గా మనం ఉపయోగిస్తున్నది ఎన్టీఎఫ్ఎస్. విండోస్ ఎక్స్పీ సంబంధించి కానీ, విండోస్ 10 కానీ, విండోస్ 11 కానీ, వీటన్నిటిలో ఎన్టీఎఫ్ఎస్ సిస్టమ్ ఉంటుంది. పాత సిస్టంలో అయితే ఫ్యాట్ ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు కొన్ని బూటేబుల్ డ్రైవ్స్ ఉంటాయి, అంటే పెన్ డ్రైవ్స్ కొన్ని మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, అందులో అది ఫ్యాట్ డ్రైవే ఉంటుంది, ఫ్యాట్ అలొకేషనే ఉంటుంది. అంటే ఫైల్ అలొకేషన్ సిస్టమ్ ఫ్యాట్ సిస్టంలో ఉంటుంది, ఎఫ్ఏటి సిస్టంలో ఉంటుంది. కాబట్టి దాన్ని అందులో ఓఎస్ సంబంధించి రన్ కావడానికి అది యూజ్ అవుతుంది. అంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి ఇప్పుడు ఈ ఫ్యాట్ సిస్టమ్ని కూడా ఉపయోగిస్తారు. బూటేబుల్ ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి కూడా ఫ్యాట్ సిస్టమ్ ఉపయోగిస్తున్నారు. ఇది కాకుండా మనం ఎక్కువ కెపాసిటీలో ఫైల్ స్టోర్ చేయడానికి ఎన్టీఎఫ్ఎస్ సిస్టమ్ ఉపయోగిస్తారు. ఈవెన్ మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా దీంట్లోనే ఇప్పుడు ప్రెజెంట్ ఎన్టీఎఫ్ఎస్లోనే రన్ అవుతుంది. ఇంకా లైనక్స్ సంబంధించి ఈఎక్స్టీ అని ఉంటుంది. అంటే ఇక్కడ ఫ్యాట్, ఎన్టీఎఫ్ఎస్, ఆర్ఈఎఫ్ఎస్ అని వచ్చింది కదా, ఇవి కాకుండా మనకు లైనక్స్లో అయితే ఈఎక్స్టీ ఫార్మేట్ అనేటువంటి సపరేట్గా ఉంటుంది. అంటే డ్రైవ్ అది స్టోర్ చేయడానికి, దాని కెపాసిటీని పెంచడానికి ఇట్లా వేరు సిస్టమ్స్, ఫైల్ సిస్టమ్స్ అనేటువంటి తయారు చేశారు. అంటే దీన్ని అడ్వాన్స్గా వెళ్తే, చాలా డీప్గా వెళ్తే మనకు ఆ ఫైల్ అలొకేషన్ ఎలా జరుగుతుంది, ఎన్ని బిట్స్ తీసుకుంటుంది, ఎట్లా స్టోర్ చేస్తుంది, అవన్నీ కూడా డిఫరెన్స్ ఉంటుంది ఈ సిస్టమ్స్కి. తర్వాత విండోస్లో కంట్రోల్ ప్యానెల్ అంటే ఏంటి, ఫైల్ ఎక్స్ప్లోరర్ అంటే ఏంటి, డివైస్ మేనేజర్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చూద్దాం ఒకసారి. కంట్రోల్ ప్యానెల్ అంటే ఇప్పుడు ఈ నా కంప్యూటర్ ఉంది, ఈ కంప్యూటర్లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దీనికి ఏమేమి హార్డ్వేర్స్ కనెక్ట్ అయి ఉన్నాయి, ఇలాంటిది ఈ విషయాన్ని అంతా కూడా నేను ఏం చేస్తానంటే ఎక్కడ తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ కంప్యూటర్ సంబంధించి దాని కంట్రోల్ ఎలా చేయాలి, ఇప్పుడు నేను ఈ డెస్క్టాప్ సంబంధించినటువంటి ఇమేజ్ ఏముంది, తర్వాత ఈ కంప్యూటర్లో ఈ మౌస్ కర్సర్ ఎలా కదులుతుంది, ఎంత స్పీడ్తో కదులుతుంది, లేదా దీనికి కనెక్ట్ చేసినటువంటి కీబోర్డ్ ఏంటి, దీనికి ప్రింటర్స్ ఏమున్నాయి, ఇలా మనం అంతా దీనికి సంబంధించి కంప్లీట్గా కంట్రోల్ అంతా కూడా కంట్రోల్ ప్యానెల్లో ఉంటుంది. అది ఎక్కడంటే మనకు జనరల్గా విండోస్లో చూడండి,
మనం ఇక్కడ కంట్రోల్ ప్యానల్ అని టైప్ చేస్తే పాత సిస్టంలో అయితే మనకు డైరెక్ట్గా ఈ విధంగా ఈ ఐకాన్ కనిపిస్తుంది, కంట్రోల్ ప్యానల్ అటువంటి బ్లూ ఐకాన్ ఉంది కదా, ఇది మనం స్టార్ట్ కొట్టగానే మనకు ప్రోగ్రామ్స్ ఫైల్స్లో ఇందులో కంట్రోల్ ప్యానల్ అని కనిపిస్తుంది. లేదంటే మనం ఇక్కడ టైప్ చేస్తే కొత్త విండోస్ 10లో కానీ 11లో కానీ ఇట్లా టైప్ చేయగానే కంట్రోల్ ప్యానల్ వస్తుంది. ఇది కంట్రోల్ ప్యానల్. చూడండి, ఈ కంట్రోల్ ప్యానల్లో చూడండి మనకు అన్ని సిస్టమ్ సంబంధించినవి, సిస్టమ్ సెక్యూరిటీ కానీ, యూజర్ అకౌంట్స్ కానీ, నెట్వర్క్ కానీ, హార్డ్వేర్ కానీ, ప్రోగ్రామ్స్, ఇట్లా అన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి చూడండి, కంట్రోల్ ప్యానల్ అంటే విండోస్ మరియు మ్యాక్ ఓఎస్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్లో ఇది ఒక కేంద్రీకృత సాధనం, అంటే సెంట్రల్ సిస్టమ్. వినియోగదారులకు సిస్టమ్ సెట్టింగ్ నిర్మించడానికి, హార్డ్వేర్ కాన్ఫిగర్ చేయడానికి, సెటప్ చేయడానికి, జీవీఐ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ వీటన్నిటికీ చేయడానికి తోడ్పడుతుంది. అంటే ఒక కంప్యూటర్కి కనెక్ట్ అయినటువంటి ఇన్పుట్ను, అవుట్పుట్, వాటి సెట్టింగ్స్ మార్చాలన్నా, వాటికి మన సిస్టంలో ఉండేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ సెట్టింగ్స్ మార్చుకోవాలన్నా, ప్రింటర్ సెట్టింగ్స్ మార్చుకోవాలన్నా, ఇవన్నీ మనం కంట్రోల్ ప్యానల్ ద్వారా చేసుకోవచ్చు. ఇది కంట్రోల్ ప్యానల్ మీరు ఒకసారి చూడండి ఏమేమి ఉన్నాయి. సిస్టమ్ సెక్యూరిటీ సంబంధించి ఉన్నాయి, అంటే మన సిస్టమ్ సంబంధించి బ్యాకప్ రీస్టోర్ చేయడం లేదా సెక్యూరిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ పక్కన యూజర్ అకౌంట్స్ ఉంది, అంటే ఈ కంప్యూటర్ని ఎవరెవరు యాక్సెస్ చేస్తారో వాళ్ళ యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేయాలన్నా, ఉన్న అకౌంట్ పాస్వర్డ్ మార్చుకోవాలన్నా యూజర్ అకౌంట్స్లోకి వెళ్తాం. తర్వాత నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్కి సంబంధించిన ఉన్నాయి. అట్లాగే అపియరెన్స్ అండ్ పర్సనల్, ఇందాక చెప్పుకున్నాక మన ఈ వాల్పేపర్ మార్చుకోవాలన్నా, కలర్స్ మార్చాలన్నా, ఇప్పుడు నేను ఇది డార్క్ మోడ్ పెట్టుకున్నాను, డార్క్ మోడ్ కాకుండా వేరే మోడ్ వెళ్ళాలని అపియరెన్స్, ఇప్పుడు ఇందులోకి వెళ్తే మనకు మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి. ఇట్లా వేరు ఆప్షన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ హార్డ్వేర్ అండ్ సౌండ్, అంటే దీనికి కనెక్ట్ చేసిన ప్రింటర్ని చూడాలనుకోండి, ఇందులోకి వెళ్తే మనకు మళ్ళీ చూడండి డివైస్ ప్రింటర్స్ ఉంది, సౌండ్ ఉంది, పవర్, ఇట్లా అన్ని రకాల దీనికి కనెక్ట్ చేసినటువంటి డివైస్ ఉంది. ఇప్పుడు ప్రింటర్ తీసుకుంటాను, ప్రింటర్ తీసుకుంటే ఇక్కడ దీనికి కనెక్ట్ చేసినటువంటి ప్రింటర్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కనిపిస్తాయి. ఇలా సౌండ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇట్లా ప్రతి దానికి కూడా, అంటే మన సిస్టమ్ కనెక్ట్ చేసిన అన్నిటిని కంట్రోల్ చేయడానికి కంట్రోల్ ప్యానల్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. తర్వాత క్లాక్ అండ్ రీజన్, అంటే ఇది ఉపయోగించి మనం మన టైం రీజన్ని సెట్ చేసుకోవచ్చు, మన టైంని సెట్ చేసుకోవచ్చు. దానిలో అంటే డైరెక్ట్ మనం ఇక్కడ క్లిక్ చేసి కూడా వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ కంట్రోల్ ప్యానల్ నుంచి మనకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రోగ్రామ్స్, అంటే మన ఆల్రెడీ సిస్టమ్ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ని తీసేయాలంటే, అన్ఇన్స్టాల్ చేయాలంటే మనకి ఈ ప్రోగ్రామ్స్ అనే దాంట్లోకి వెళ్ళి మనం ఏ ప్రోగ్రామ్స్ అంటే సిస్టమ్తో వచ్చిన ప్రోగ్రామ్సా, మనం ఇన్స్టాల్ చేసుకున్న ప్రోగ్రామ్సా, వాటిని మనం ఇన్స్టాల్ చేయొచ్చు, అన్ఇన్స్టాల్ చేయడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అన్ఇన్స్టాల్ చేసుకుంటాం. అంటే కంట్రోల్ ప్యానల్ మన సిస్టంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్లని తీసివేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అట్లాగే ఈజ్ ఆఫ్ యూజ్, అంటే ఇప్పుడు బ్లైండ్ పర్సన్స్ కానీ, అంటే ఏదైనా ఒక ఛాలెంజ్డ్ పర్సన్ ఉంటే వాళ్ళకు అనుకూలంగా కొన్ని సెట్టింగ్స్ మార్చడానికి ఈజ్ ఆఫ్ యాక్సెస్ అనేది ఉంటుంది. ఇదంతా కంట్రోల్ ప్యానల్లో ఉంటుంది. కంట్రోల్ ప్యానల్ అనేటువంటిది ఏంటంటే మన సిస్టమ్కి సంబంధించి ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ కాకుండా ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన సెట్టింగ్స్ మార్చుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక సెంట్రల్ భాగం అన్నట్టు. అందుకే దాన్ని కేంద్రీకృత భాగం అని చెప్పారు చూడండి. ఇది కంట్రోల్ ప్యానల్ అంటే. నెక్స్ట్ చూడండి ఫైల్ ఎక్స్ప్లోరర్. ఫైల్ ఎక్స్ప్లోరర్ అంటే మన కంప్యూటర్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చూడాలనుకుంటే ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేస్తాం. అది ఎక్కడ ఉందంటే ఇక్కడ చూడండి, మనకు మామూలుగా ఈ కింద ఎల్లో కలర్ బటన్ లాగా వస్తుంది కదా, దీంట్లో మనకు వెళ్తే మై కంప్యూటర్ కానీ లేదా ఏదైనా ఓపెన్ చేసినప్పుడు మనం జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తాం చూడండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అయింది. ఇది ఎక్స్ప్లోరర్. ఎక్స్ప్లోరర్ అంటే ఏంటంటే ఉన్న వాటిని ఎక్స్ప్లోర్ చేస్తుంది, చూపిస్తుంది, మనకు మన కంప్యూటర్లో ఏమేమి ఉన్నాయనేటువంటి చూపిస్తుంది, కాబట్టి దీన్ని ఎక్స్ప్లోరర్ అంటాం. ఇప్పుడు నా కంప్యూటర్లో హార్డ్ డిస్క్ డ్రైవ్లు ఏమేమి కనెక్ట్ చేస్తున్నాయి, ఏ డ్రైవ్లో ఎంత స్పేస్ ఉంది, రెడ్ కలర్ అంటే స్పేస్ నిండిపోతుందని, బ్లూ కలర్లో ఉన్నాయంటే కొంత ఖాళీ ఉందని, ఇట్లా ఏమేమి డ్రైవ్స్ ఉన్నాయి, తర్వాత ఇందులో డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్లు ఏమున్నాయి, డౌన్లోడ్స్ ఏమున్నాయి, ఇట్లా మన కంప్యూటర్కి సంబంధించి ఫైల్స్ ఫోల్డర్స్ ఏమున్నాయో చూపించేటువంటిది ఎక్స్ప్లోరర్. మనం ఇది డైరెక్ట్గా కూడా మనకి ఎక్స్ప్లోరర్ అని మీకు అక్కడ కనిపించకుండా డైరెక్ట్ సెర్చ్లో ఎక్స్ప్లోరర్ అని టైప్ చేస్తే కూడా అది వస్తుంది. చూడండి ఫైల్ ఎక్స్ప్లోరర్ అని ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్స్ప్లోరర్లో మనకు కావాల్సినటువంటి చూడొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ మై కంప్యూటర్లో దిస్ పీసీ చూస్తే ఈ పీసీలో ఉన్నాయని కనిపిస్తాయి. డెస్క్టాప్ చూస్తే డెస్క్టాప్ పైన ఏమున్నాయో కనిపిస్తాయి. డౌన్లోడ్స్ అయితే డౌన్లోడ్స్, పిక్చర్స్లో పిక్చర్స్, ఇట్లా మనకు వేరు ప్రోగ్రామ్స్ ఏమున్నాయో వాటిని మన కంప్యూటర్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చూపించేది ఫైల్ ఎక్స్ప్లోరర్. ఫైల్ ఎక్స్ప్లోరర్ చూడండి. ఇది ఇప్పుడు విండోస్లో అయితే ఈ విధంగా ఉంది, మ్యాక్ ఓఎస్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, లైనక్స్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓవరాల్గా ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేటువంటిది ఏంటంటే మన సిస్టంలో ఉన్నటువంటి ఫైల్స్ అన్నిటిని ఒక దగ్గర చూపిస్తుంది. తర్వాత వాటి హైరార్కీ కూడా, అంటే హైరార్కీ అంటే ఇప్పుడు చూడండి సి డ్రైవ్ ఉంది, సి డ్రైవ్లోకి వెళ్తే నెక్స్ట్ ఇందులో మళ్ళీ వేరే ఫోల్డర్స్, విండోస్ అనేటువంటి ఫోల్డర్ ఉంది. ఇప్పుడు నేను ప్రెజెంట్ ఎక్కడ ఉన్నానంటే ఈ పీసీలో
విండోస్లో సి డ్రైవ్లో విండోస్ అనే ఫోల్డర్లో ఉన్నాను. ఇప్పుడు నేను ఇంకో ఫోల్డర్లోకి వెళ్తాను చూడండి. ఇందులోకి ఫాంట్స్ అనే దాంట్లోకి వెళ్ళాను. ఇప్పుడు ప్రెజెంట్ నేను ఫాంట్స్ అనే దాంట్లోకి వచ్చాను. దిస్ పీసీలో సి డ్రైవ్లో విండోస్లో ఫాంట్స్లో ఉన్నారు. ఇది ఒక హైరార్కీ అనేటువంటిది మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు బ్యాక్ ఇక్కడ పైన కొడితే ఒక స్టెప్ పైకి వస్తుంది, లేదా బ్యాక్ కొడితే బ్యాక్ ఇంత ఉన్న ఫోల్డర్లోకి వచ్చేస్తుంది. ఇలా ఈ విధంగా మనకి ఇక్కడ ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్లో జస్ట్ చూపించడమే కాకుండా మనం ఒక ఫోల్డర్ నుంచి ఇంకొక ఫోల్డర్కి మారొచ్చు, లేదా ఫైల్స్ కాపీ చేసుకోవడానికి, పేజ్ చేసుకోవడానికి, డిలీట్ చేయడానికి, రీనేమ్ చేయడానికి అన్ని అవకాశాలు కూడా ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్లో ఉంటాయి. అంటే ఫైల్ని మేనేజ్ చేయడానికి మనం ఫైల్ ఎక్స్ప్లోరర్ని ఉపయోగిస్తాం. ఇది ఫైల్ ఎక్స్ప్లోరర్ అంటే. నెక్స్ట్ డివైస్ మేనేజర్. డివైస్ మేనేజర్ అంటే డివైస్ మేనేజర్ దాని పేరులోనే ఉంది చూడండి. మన సిస్టమ్కి ఏమేమైతే డివైజెస్ కనెక్ట్ ఉన్నాయో వాటిని మనం మేనేజ్ చేసుకోవడానికి. అది ఎక్కడ ఉంటుంది అంటే మనం జస్ట్ చూడండి, సేమ్ స్టార్ట్లోకి వెళ్ళి డివైస్ మేనేజర్ అని చూస్తే, లేదా మై పీసీ పైన ఇప్పుడు దిస్ పీసీ అని ఉంటుంది కదా, దిస్ పీసీ పైన రైట్ క్లిక్ చేసి దానిపైన కూడా మనం దానికి ఉన్నటువంటి మేనేజ్ అనేటువంటి దాంట్లోకి వెళ్తే కూడా మనం డివైస్ మేనేజర్లోకి వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ మనకు డైరెక్ట్గా వెళ్ళాలంటే ఏంటి, స్టార్ట్ క్లిక్ చేసేసి డివైస్ మేనేజర్ టైప్ చేస్తే చూడండి మనకు డివైస్ మేనేజర్ ఓపెన్ అయింది. ఇందులో ఏముంటుంది, ఇందాక చెప్పుకున్నట్టుగా మనకు కనెక్ట్ అయినటువంటి మన సిస్టమ్కి ఉన్నటువంటి అన్ని డివైస్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఆడియో డివైస్ ఏమేమి ఉన్నాయి దీనికి, తర్వాత కీబోర్డ్ ఏముంది, మౌస్ ఏముంది, తర్వాత డిస్ప్లే ఏముంది దీనికి చూడండి, హార్డ్ డిస్క్లు ఏమున్నాయి, ఇలా కెమెరాస్ ఏమున్నాయి, ఇట్లా అన్నీ చూపిస్తుంది చూడండి ఇందులో. దీనికి సంబంధించి వీటి డ్రైవర్స్ అప్డేట్ చేయాలన్నా, లేకుంటే వీటిని మనం ఇందులో తొలగించాలన్నా, డిజేబుల్ చేయాలన్నా వాటన్నిటిని మనం ఇక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది డివైస్ మేనేజర్. అంటే డివైజెస్ మన కంప్యూటర్ కనెక్ట్ అయినటువంటి డివైస్ అన్నిటిని ఒక దగ్గర చూపిస్తుంది. వీటి డ్రైవర్ అప్డేట్ చేయొచ్చు చూడండి, ఇక్కడ అప్డేట్ డ్రైవర్ అని ఉంది, డిజేబుల్ చేయొచ్చు, అన్ఇన్స్టాల్ తీసేయచ్చు. ఇంకేమైనా చేంజెస్ ఉంటే స్కాన్ అంటే ఇందులో ఇంకా కొత్త ఏమైనా కనెక్ట్ చేసి స్కాన్ చేసుకోవచ్చు. ఈ డివైస్ మేనేజర్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకి ఏదైనా ఒక డిటెక్ట్ అవ్వట్లేదు, ఏదైనా డివైస్ మనం పెట్టాం కానీ పని చేయట్లేదు, అప్పుడు మనం ఇందులోకి వస్తే ఎల్లో మార్క్ ఉంటే దాన్ని డ్రైవర్స్ అప్డేట్ చేయాలని, లేదా డిమ్గా ఉంటే అది డిజేబుల్ ఉంది దాన్ని ఎనేబుల్ చేసుకోవాలని. ఈ విధంగా మనం డివైస్ మేనేజర్లో మన కంప్యూటర్ కనెక్ట్ అయినటువంటి అన్ని డివైస్లను మేనేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది డివైస్ మేనేజర్. నెక్స్ట్ టాస్క్ బార్. టాస్క్ బార్ అంటే ఏంటో చూద్దాం. టాస్క్ బార్ అంటే ఇప్పుడు మీరు నా కంప్యూటర్ చూస్తే కింద ఒక బార్ ఉంది చూడండి. ఇప్పుడు కింద బార్ ఇక్కడ నుంచి ఒక లైన్ లాగా ఉంది కదా, బ్లాక్ కలర్ లైన్లో ఈ లైన్ లాగా ఉన్నది ఏంటంటే ఇప్పుడు కింద ఉంది చూడండి, నేను ఇప్పుడు పెద్దగా చేశాను. దీన్ని టాస్క్ బార్ అంటాం. అంటే మనం అన్ని టాస్కులు చేసుకోవడానికి ఇందులో నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను స్టార్ట్ బటన్ ఇందులోనే ఉంది చూడండి. రైట్ సైడ్లో దీనికి నోటిఫికేషన్ బార్ ఉంది, అంటే ఇందులో ఏమేమి నోటిఫికేషన్స్ వచ్చాయి అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. తర్వాత సింపుల్ సెట్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. టైం, డేట్ ఉంది, సౌండ్ సిస్టమ్ ఉంది, సౌండ్ సంబంధించిన ఉన్నాయి, మనకి ఏమేమి కనెక్ట్ అయినాయి అనేటువంటిది, ఏమేమి ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి అనేది కూడా ఇక్కడ ఉంది. ఇవి కాకుండా ప్రజెంట్ ఓపెన్ చేసినటువంటి అన్ని అప్లికేషన్ల ట్యాబ్స్ కూడా ఇక్కడ ఓపెన్ అయి ఉన్నాయి చూడండి. ఇదంతా టాస్క్ బార్. అంటే మనం జనరల్గా సిస్టమ్ ఓపెన్ చేసిన తర్వాత టాస్క్ బార్ ఉంటే ఈజీగా మనం ఆ టాస్క్ చేసుకోవడానికి, అంటే దానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక పని మనం చేసుకోవడానికి సులభం అవుతుంది. అక్కడ నుంచి మనం యాక్సెస్ చేస్తాం కాబట్టి దాన్ని టాస్క్ బార్ అని చెప్పుకున్నాం అన్ని టాస్క్ చేయడానికి. చూడండి ఇక్కడ నేను ఏది మినిమైజ్ చేసిన టాస్క్ బార్ పైకి వచ్చేస్తుంది ఇలా. చూడండి ఇప్పుడు ఏ మినిమైజ్ చేసినా ఓపెన్ చేసినా ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ వైట్ బోర్డ్ వచ్చింది, ఇక్కడ డివైస్ మేనేజర్, ఇక్కడ కంట్రోల్ పై ఇందాక ఓపెన్ చేస్తాం కదా అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇలా టాస్క్ బార్ పైనే ఉంటాయి ఇవన్నీ కూడా టాస్క్ బార్. దీన్ని మనం లాక్ చేయొచ్చు, అన్లాక్. నేను ఇక్కడ అన్లాక్ చేశాను కాబట్టి దీన్ని సైజ్ పెంచడానికి అవకాశం ఉంది, లేదా ఇదే టాస్క్ బార్ని పక్కకు లాక్కోవడానికి అవకాశం. చూడండి నేను ఇక్కడ నుంచి వేరే వైపు లాగుతాను. ఈ టాస్క్ బార్ని చూడండి మీరు ఒకసారి, ఇక్కడికి లాగాను, రైట్ సైడ్ వచ్చింది. ఇప్పుడు టాప్ పెట్టుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే దీన్ని మనం లాక్ చేస్తే అది కదల్చకుండా ఒకటే దగ్గర ఉంటుంది చూడండి. నేను దీన్ని లాక్ చేస్తున్నాను, లాక్ ద టాస్క్ బార్. ఇవే కాకుండా టాస్క్ బార్లో మనకు రైట్ క్లిక్ చేస్తే ఇంకా కొన్ని టూల్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. అంటే కొత్త ఆపరేటింగ్ సిస్టమ్లో ఏమున్నాయి, కార్టూన్ బటన్ కానీ, టాస్క్ ఇవి కానీ, ఇట్లా ఇవన్నీ ఆప్షన్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇంకోటి టాస్క్ మేనేజర్ అనేది కూడా ఇక్కడ నుంచి వస్తుంది. అంటే దీన్ని రైట్ క్లిక్ చేసి టాస్క్ బార్ పైన టాస్క్ మేనేజర్ అంటే మనకు ప్రెజెంట్ సిస్టంలో రన్ అవుతున్న అన్ని టాస్క్ సంబంధించి, అన్ని సాఫ్ట్వేర్లకు సంబంధించి, హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకు వస్తాయి టాస్క్ మేనేజర్లో. ఇది టాస్క్ బార్ అంటారు. తర్వాత సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పుకున్నాం కదా, ఇది అన్ని కంప్యూటర్ యొక్క ప్రధాన భాగం. ఇందులోనే అన్ని ప్రోగ్రామ్స్
రన్ చేయడానికి సిపియు రన్ చేస్తుంది. ఇది అర్థమెటిక్ చేస్తుంది, లాజిక్ చేస్తుంది, తర్వాత కంట్రోల్ చేస్తుంది. ఇందులో 3 చెప్పుకున్నాం కదా, అర్థమెటిక్, లాజికల్ యూనిట్ అని, తర్వాత మెమరీ యూనిట్ అని, తర్వాత కంట్రోల్ యూనిట్. 3 యూనిట్స్ ఉంటాయి సిపియులో, 3 యూనిట్స్ ఉంటాయి. ఒకటి కంట్రోల్ యూనిట్, రెండవది అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్, మూడవది మెమరీ యూనిట్ అనేటువంటివి. సిపియులో మనం వేరు భాగాలు చెప్పుకున్నాం కదా, ఏఎల్యూ అంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ ఇవన్నీ ఆల్రెడీ చెప్పుకున్నాం. మెమరీ అంటే చెప్పుకున్నాం. తర్వాత స్టోరేజ్ డివైస్ గురించి కూడా చెప్పుకున్నాం కదా, హెచ్డిడిస్ ఇవన్నీ ఎక్స్టర్నల్ అంటే బయట నుంచి కనెక్ట్ చేసేవి. సిస్టంలోనే ఆల్రెడీ బోర్డుకి కనెక్ట్ అయిన వాటిని ఇంటర్నల్ అంటాం. ఇంటర్నల్ హార్డ్ డిస్క్ దానికి కనెక్ట్ అయి ఉంటుంది, కంప్యూటర్ లోపలనే పెడతాం. ఎక్స్టర్నల్ అంటే అప్పటికప్పుడు మనం తీసుకొచ్చి దాన్ని ఒక డ్రైవ్ కనెక్ట్ చేసుకోవాలి, బయట యూఎస్బీ కనెక్ట్ చేసి అందులో ఫైల్స్ తీసుకుంటే దాన్ని ఎక్స్టర్నల్ డ్రైవ్స్ అంటాం. తర్వాత మదర్ బోర్డ్ అంటే చూపించాను ఫస్ట్ క్లాస్లోనే, ఒక బోర్డు పైన అన్ని కనెక్ట్ అయి ఉంటాయి, దాన్ని మదర్ బోర్డ్ అంటాం. దీనికి ఇంటర్ఫేస్ ఉంటుంది. మదర్ బోర్డుకి ర్యామ్ పెట్టడానికి స్లాట్స్ ఉంటాయి, తర్వాత మనం కీబోర్డ్ పెట్టడానికి, మౌస్ పెట్టడానికి యూఎస్బీ స్లాట్స్ ఉంటాయి. అవి కాకుండా మనకు హార్డ్ డిస్క్ కనెక్ట్ చేయడానికి సాటా డ్రైవ్ స్లాట్స్ కానీ, అంతకుముందు అయితే ఐడిఈ డ్రైవ్స్ అనేటువంటివి ఉండేవి. ఇలా ఇవన్నీ మదర్ బోర్డ్కే కనెక్ట్ అయి ఉంటాయి, అంటే మెయిన్ బోర్డ్ అన్నట్టు. తర్వాత పిఎస్యు, పవర్ సప్లై యూనిట్, దీన్ని ఎస్ఎంపిఎస్ అని కూడా అంటారు. దీన్ని పిఎస్సిని ఎస్ఎంపిఎస్ అని అంటారు, సిస్టమ్ మెయిన్ పవర్ సప్లై అని అంటాం. అంటే పిఎస్సి అనేది పవర్ సప్లై యూనిట్. మన కంప్యూటర్ బయట నుంచి వచ్చేటువంటి కరెంట్ని మన మదర్ బోర్డ్కి కరెక్ట్ తగినంతగా మార్చి తగ్గించి అందించాలి, కాబట్టి ఆ మధ్యలో ఉండేటువంటిది పిఎస్యు. ఈ పిఎస్యు అనేటువంటి బాక్స్ కరెంటు ఫస్ట్ వస్తుంది. ఫస్ట్ యూనిట్ ఫస్ట్ వీడియోలో మీకు చూపించాను చూడండి, ఆ బాక్స్కి కరెంట్ వచ్చి అక్కడ నుంచి మన సిస్టమ్ మదర్ బోర్డ్కి వస్తుంది, వైర్స్ వస్తాయి. మనం వైర్స్ కనెక్ట్ చేసుకుంటే మన మదర్ బోర్డ్కి, తర్వాత హార్డ్ డ్రైవ్ కానీ వాటికి మనం కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే సిస్టంలో పవర్ ఉపయోగించుకోవాలంటే ఫస్ట్ ఎక్కడి నుంచి వాడుకోవాలంటే సిస్టంలో ఉన్నటువంటి పిఎస్సి నుంచి మనం వాడుకుంటాం. పిఎస్సికి ఎక్కడి నుంచి వస్తుంది అంటే బయట నుంచి కనెక్షన్. అంటే మనం పవర్ పెట్టినప్పుడు ఆ పిఎస్సికి కనెక్ట్ చేస్తాం, మనం దాని నుంచి లోపల పవర్ని మనం ఉపయోగించుకుంటాం. తర్వాత జీపీయూ, గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇప్పుడు సిపియు అంటే మనకు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పుకున్నాం కదా, ఇది మెయిన్ బ్రెయిన్ లాగాని. ఇదే సిపియుని గ్రాఫిక్స్ కోసం, అంటే ఈజీగా మనం ఇమేజెస్ కానీ, మన గ్రాఫిక్స్ కానీ, మన వీడియో ఎడిటింగ్ కానీ అట్లాంటివి చేసినప్పుడు ఎక్కువ మెమరీ అవసరం అవుతుంది, ఎక్కువ ప్రాసెస్ ఎక్కువ చేయాల్సి వస్తుంది, కాబట్టి జీపీని సపరేట్గా వాడతారు. అంటే గ్రాఫిక్ కార్డ్ అంటాం దీన్ని, సింపుల్గా మనం గ్రాఫిక్ కార్డ్ అని కూడా చెప్తారు. గ్రాఫిక్ కార్డ్ అంటే అది గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్. అంటే సిపియు అనేటువంటిది అన్ని క్యాలిక్యులేషన్ చేయడానికి సరిపోతుంది, మన కంప్యూటర్ రన్ చేయడానికి సరిపోతుంది. మామూలుగా కూడా గ్రాఫిక్స్, ఇమేజెస్ వాటన్ని చూపించడానికి కూడా సరిపోతుంది. కానీ ఎక్కువ సంఖ్యలో ఇప్పుడు ఒక యానిమేషన్ వీడియో చేయాలంటే చాలా ఫ్రేమ్స్ను అట్ ఏ టైం మనకు అక్కడ ప్రాసెస్ చేయాలి, చాలా డేటాను ప్రాసెస్ చేయాలి. కాబట్టి అలాంటి సమయంలో సిపియు పైన ఎక్కువ బర్డెన్ పడితే స్లో అయిపోతుంది సిస్టమ్. అందుకోసం సిపియుతో పాటు అడిషనల్గా జీపీని వాడతారు. జీపీ అంటే గ్రాఫిక్ కార్డ్ని ఉపయోగిస్తారు. గ్రాఫిక్ కార్డ్ని ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే ఈ బర్డెన్ ఇది తీసుకుంటుంది, గ్రాఫిక్ సంబంధించిన బర్డెన్ జీపీ తీసుకొని సిస్టమ్ స్మూత్గా రన్ అయిపోతుంది. కాబట్టి ఇది అడిషనల్ ఖర్చు, మనకు అడిషనల్గా మనం జీపీని పెట్టుకోవాల్సి వస్తుంది. గ్రాఫిక్ కార్డ్ని పెట్టుకుంటే అప్పుడు మనకు సిస్టంలో గ్రాఫిక్స్ సంబంధించినటువంటి ఏవైనా చాలా ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇన్పుట్ అండ్ అవుట్పుట్ గురించి చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. ఇది ఇంతవరకు మనకు అంటే జనరల్గా ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి జనరల్ టాపిక్స్. ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఏముందంటే విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించి ఉంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, తర్వాత విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ని మనం దీంట్లో అప్లికేషన్స్ ఎట్లా చేసుకోవాలి, దాని డ్రైవర్స్ ఎట్లా అప్డేట్ చేయాలి, ఆ తర్వాత దీనికి సంబంధించి డిస్క్ మేనేజ్మెంట్ అంటే హార్డ్ డిస్క్ను ఎలా మనం పార్టిషన్ చేసుకోవాలి, ఆ తర్వాత ఫైనల్గా మనకి ఇక్కడ దీంట్లో మెయిన్ ఫీచర్స్ ఏమున్నాయి, విండోస్ 11లో కొత్త ఫీచర్స్ ఏమున్నాయి అనేటువంటివి ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకు విండోస్ 11 సంబంధించి అంటే విండోస్ 11 ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి కంప్యూటర్లో, తర్వాత విండోస్ 11లో కొన్ని పనులు అంటే డిస్క్ మేనేజ్మెంట్ మనం ఎట్లా చేసుకోవాలి, పార్టిషన్స్ ఎట్లా చేసుకోవాలి అనేటువంటిది ఇందులో ఉంది. ఫస్ట్ మనం విండోస్ 11 ఇన్స్టాలేషన్ సంబంధించి చూసినట్లయితే దీంట్లో ప్రధానంగా ఏం చేయాల్సి ఉంటుందని నేను చెప్తాను, మీరు నోట్స్ చదువుకుంటే అర్థమవుతుంది. చూడండి, విండోస్ 11లో ఇన్స్టాలేషన్ కోసం రెడీ అవ్వడం అంటే మన సిస్టమ్ ఫస్ట్ మనకు సిస్టమ్కి సంబంధించి హార్డ్వేర్ పార్ట్స్ అన్ని మనం అసెంబ్లీ చేసుకొని ఉంటాం. అంటే కంప్యూటర్ రెడీగా ఉంది, అంటే మానిటర్ ఉంది, కీబోర్డ్ ఉంది, మౌస్ ఉంది,
సిపియు ఉంది, కాకపోతే అందులో ఆపరేటింగ్ సిస్టమ్ లేదనుకుందాం, విండోస్ ఖాళీగా ఉందనుకుందాం, లేదా ఆల్రెడీ పాత ఆపరేటింగ్ సిస్టమ్ ఏదన్నా ఉందనుకుందాం. ఇప్పుడు ఆ సిస్టమ్ని రెడీ చేసుకొని కనెక్ట్ చేసుకొని మనం అంతా రెడీ పెట్టుకుంటాం. అయితే ఈ సిస్టమ్ని ఎప్పుడైనా సరే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేసే ముందు, ఇప్పుడు ఆల్రెడీ మనం కంప్యూటర్ వాడుతున్నాం, అందులో విండోస్ ఎక్స్పీఓ విండోస్ 10 ఉంది. దాంట్లో ఉండేటువంటి డ్రైవ్లో అంటే మన సిస్టంలో ఉన్నటువంటి ఫైల్స్ ఏమైనా ఉంటే ముందు మనం వాటిని బ్యాకప్ తీసుకోవాలి. ఆ ఫైల్స్ మన ఇంపార్టెంట్ ఫైల్స్ అన్ని తీసుకున్న తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవడం అనేది చేయాలి. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ జనరల్గా విండోస్లో ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకు ఫస్ట్ డ్రైవ్లో ఇన్స్టాల్ అవుతుంది. ఫస్ట్ డ్రైవ్ అంటే ఇప్పుడు మనకు కంప్యూటర్లో ఇన్స్టాల్ అయిన ప్రైమరీ డ్రైవ్లో ఫస్ట్ పార్టిషన్ మనం సెలెక్ట్ చేస్తాం. అంటే మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటాం ఏ పార్టిషన్ అనేది. జనరల్గా అయితే ఇక్కడ చూడండి విండోస్ అని ఉంది కదా, సి డ్రైవ్, దీంట్లో ఇన్స్టాల్ అయింది. సి డ్రైవ్ అంటే ఏంటి, కంప్లీట్గా మన డెస్క్టాప్ కానీ డాక్యుమెంట్స్ కానీ డౌన్లోడ్స్ కానీ మ్యూజిక్ పిక్చర్ వీడియోస్ ఇవన్నీ కూడా డిఫాల్ట్గా సి డ్రైవ్లోనే ఉంటాయి. అంటే డెస్క్టాప్ పైన ఉన్నటువంటి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సి డ్రైవ్లోనే ఉన్నాయి. అంటే మనం పొరపాటున ఒకవేళ ఆపరేటింగ్ సిస్టమ్ని ఓవర్ రైట్ చేస్తే, అంటే విండోస్ 10 ఉంది విండోస్ 11 ఇన్స్టాల్ చేసేసినాం మనం ఫార్మేట్ చేసి, అప్పుడు ఏమవుతాయంటే డెస్క్టాప్లో ఉన్న ఫైల్స్ అన్నీ వెళ్ళిపోతాయి, డాక్యుమెంట్ డౌన్లోడ్స్ మ్యాక్ ఇట్లాంటివన్నీ కూడా మనకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఫస్ట్ ఎప్పుడైనా సరే మన సిస్టమ్ రన్ అవుతుంది, ఆల్రెడీ పాత ఓఎస్ ఇందులో ఉంది, విండోస్ 10 ఉంది లేదా విండోస్ ఎక్స్పీ ఉంది, దీనిలో మనం మన సిస్టమ్కి విండోస్ 11 చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే అలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే మన ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమైనా ఉంటే డెస్క్టాప్ పైన కానీ డాక్యుమెంట్స్ కానీ డౌన్లోడ్స్లో కానీ ఇట్లా ఉంటే వీటిని మనం పెన్ డ్రైవ్లో కానీ ఇంకో ఎక్స్టర్నల్ డ్రైవ్లోకి కాపీ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. ఇలా చేయకుండా మనం ఒకవేళ చేస్తే సి డ్రైవ్ ఓవర్ రైట్ అయిపోతుంది. వేరే డ్రైవ్లో ఉన్న ఫైల్స్ ఉండొచ్చు, ఉంచేటువంటి అవకాశం ఉంటుంది, కానీ సి డ్రైవ్ మాత్రం ఓవర్ రైట్ అవుతుంది. ఇలా కాకుండా కొత్త కంప్యూటర్ అనుకోండి, కొత్త కంప్యూటర్ కొత్త హార్డ్ డిస్క్ కనెక్ట్ చేస్తే అప్పుడు మనం వీటన్నిటి గురించి ఆలోచించిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకుంటాం. అయితే ఇన్స్టాలేషన్ సంబంధించి దశల్లో ఫస్ట్ది ఏంటి, మనం రెడీ అవ్వడం, బ్యాకప్ తీసుకోవడం, ఇదంతా చేస్తాం. సెకండ్ది ఏంటంటే ఇన్స్టాల్ ప్రారంభించడం. ఇన్స్టాల్ ప్రారంభించాలంటే మనకి ఇన్స్టాలేషన్ చేయాలంటే మనం దేనితో ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇప్పుడు మన కంప్యూటర్కి డివిడి డ్రైవ్ ఉండి మనం డివిడితో ఇన్స్టాల్ చేస్తున్నామా, లేకుంటే డివిడి లేకుంటే యూఎస్బి ద్వారా పెన్ డ్రైవ్తో ఇన్స్టాల్ చేస్తున్నామా. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది జనరల్గా ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి విండోస్ 11 మనకు 8 GB వరకు ఉంటుంది డేటా. అంటే మనకు ఉపయోగించేటువంటి సిస్టమ్స్ ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్నటువంటి సిస్టమ్స్లో వేటికి కూడా డివిడి డ్రైవ్స్ రావట్లేదు, డివిడి డ్రైవ్ ఉండట్లేదు. మనం ఒకవేళ డివిడి డ్రైవ్ ఉంటే మనకు విండోస్ 11 అనేటువంటి డివిడి మన దగ్గర ఉంటే ఆ డివిడి డ్రైవ్ని లోపల మనం ఈ డివిడిని వేసి ఆ ఆపరేటింగ్ సిస్టమ్ని మన కంప్యూటర్లో వేసుకోవచ్చు ఒకటి. ఒకవేళ డివిడి డ్రైవ్ లేదు అప్పుడు ఎలా అని అంటే మనం విండోస్ 11ని పెన్ డ్రైవ్లోకి చేసుకొని, అంటే కాపీ చేసుకుంటే రాదు అది, దాన్ని బూటేబుల్గా చేసుకోవడానికి రూఫూస్ లాంటి కొన్ని టూల్స్ ఉంటాయి, వాటి ద్వారా మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ని బూటేబుల్గా మన పెన్ డ్రైవ్లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది కొంత ప్రాసెస్ ఉంటుంది ఎలా చేసుకోవాలనేటువంటిది కొంత, అంటే ఆల్రెడీ రన్ అవుతున్న సిస్టంలోకి వెళ్ళి విండోస్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని, అది మనకు విండోస్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒరిజినల్ విండోస్ ఇమేజ్ అనేటువంటిది కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మన పెన్ డ్రైవ్లోకి వచ్చేలా చేసుకొని దాన్ని మనం మన కంప్యూటర్లోకి పెన్ డ్రైవ్ ద్వారా ఇన్స్టాల్ చేయొచ్చు. ఇలా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే అంటే సిడి డ్రైవ్ ద్వారా చేయాలన్నా పెన్ డ్రైవ్ ద్వారా చేయాలన్నా, లేకుంటే ఆల్రెడీ మన దగ్గర ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఉంది, దానికి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ దాంట్లో ఇన్స్టాలేషన్ ఉంది, దాంట్లో చేసుకోవడానికి అవకాశం, దాన్ని కనెక్ట్ చేసి దానిలోంచి చేసుకోవాలన్నా, ఇలా మనం దేనికి చేయాలన్నా ఫస్ట్ మనం ఏం చేయాలంటే కంప్యూటర్ని రెడీ చేయాలి. అది యాక్సెప్ట్ చేయడానికి రెడీ చేయడం అంటే ఏంటంటే చూడండి, నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఒక కంప్యూటర్ని రెడీ చేయడం అంటే మన దగ్గర ఉన్నటువంటి కంప్యూటర్లో చూడండి, కంప్యూటర్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సిపియూలో మనకు ఇన్పుట్ డివైస్ ఉన్నాయి, అవుట్పుట్ డివైస్ ఉన్నాయి. ఇది కాకుండా మనకి దీంట్లో ఉన్నటువంటి డిస్క్లో వేరు డిస్క్లు, అంటే ఇప్పుడు ఇది హార్డ్ డిస్క్ అనుకోండి, హార్డ్ డిస్క్ లేదా ఎస్ఎస్డి లేదా ఎస్డిడి ఉంది, దీంట్లోకి నేను ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను కదా. ఈ హార్డ్ డిస్క్ ఇప్పుడు ఖాళీగా ఉంది, దీంట్లో ఏం లేదు, కాబట్టి కంట్రోల్ సిస్టమ్ ఆన్ చేయగానే మనకు బ్లాంక్గా వస్తుంది, ఏం హార్డ్ డిస్క్ లేవనేటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ లేదని వస్తుంది. ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం ఇన్స్టాల్ చేయాలంటే ఒకటి డివిడి డ్రైవ్ ద్వారా చేసుకోవచ్చు అని చెప్పాను, అంటే ఇందులోకి డివిడి వేసి దానిలోంచి ఇందులోకి ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని చెప్పాను. రెండోది డివిడి కాకుంటే రెండోది ఏంటి, పెన్ డ్రైవ్ ద్వారా, అంటే పెన్ డ్రైవ్ మనం దీనికి కనెక్ట్ చేసి ఒక పెన్ డ్రైవ్ దీనికి కనెక్ట్ చేసి ఈ పెన్ డ్రైవ్ ద్వారా మనం కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
మరి సిస్టమ్కి ఎలా తెలుస్తుంది? కంప్యూటర్కి మనం డివిడి నుంచి చేయాలా, పెన్ డ్రైవ్ నుంచి చేయాలా, లేకుంటే ఇంకొక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ దీన్ని కనెక్ట్ చేసాం, హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసి ఈ హార్డ్ డిస్క్ నుంచి చేయాలా అనేటువంటి దీనికి ఎలా తెలుస్తుంది అని అంటే దాన్ని మనం ఫస్ట్ రెడీ చేయాల్సి ఉంటుంది. రెడీ చేయడం అంటే కంప్యూటర్ సంబంధించి ఇంతకు మనం స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా, ఒక ఇంటర్నల్గా ఒక రామ్ ఉంటుంది, ప్రోగ్రామ్ అది రన్ అవుతుందని, ఆ ప్రోగ్రాంలో మనం సెట్టింగ్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ప్రోగ్రామ్ సెట్టింగ్స్ మనం మార్చాలి. ఆ సెట్టింగ్స్ ఏంటంటే బయోస్ సెట్టింగ్స్ అంటాం వీటిని. బయోస్, బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్ అనేటువంటిది ఒక బయోస్ సెట్టింగ్స్, బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్. ఈ బయోస్ అనేటువంటిది మనం మార్చాల్సింది. బయోస్ ఓపెన్ చేసి అందులోకి వెళ్ళి, అంటే కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ లేనప్పుడు కూడా మనం ఆన్ చేయగానే ఒక చిన్న ప్రోగ్రామ్ రన్ అవుతుంది, రామ్లో ఉన్న ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలోకి వెళ్ళి ఫస్ట్ మీరు పెన్ డ్రైవ్ చెక్ చేయండి, లేదా ఫస్ట్ మీరు మనం కనెక్ట్ చేసినటువంటి ఎక్స్టర్నల్ డ్రైవ్ చెక్ చేయండి, లేదంటే డివిడి చెక్ చేయండి అని చెప్పి మనం అక్కడ మారుస్తాం సెట్టింగ్. మారుస్తే అప్పుడు ఏం చేస్తుంది, ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు అందులోంచి బూట్ అవుతుంది. బూట్ అవడం అంటే అందులోంచి స్టార్ట్ చేస్తుంది. లేకుంటే డైరెక్ట్గా హెచ్డిడిలోకి వచ్చేసి హార్డ్ డిస్క్లోకి వచ్చేసి ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్ లేదంటే ఇక్కడ మనకి ఎర్రర్ మెసేజ్ వస్తుంటుంది. అలా కాకుండా మనం బయోస్లోకి వెళ్ళి సిస్టమ్ ఆన్ చేయగానే ఏం చేయాలి, బయోస్లో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం చేయాలనేటువంటి మొత్తం ఉంటుంది. బయోస్ అనేటువంటిది ఒక బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సంబంధించినటువంటి సిస్టమ్. ఇప్పుడు ఇందులో నేను ఒకటి చూపిస్తాను చూడండి మీకు. చూడండి, బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్. ఇది ఏమేం చేస్తుంది బయోస్ అంటే, అసలు దాన్ని ఎట్లా ఇనిషియలైజ్ చేయాలి అని అంటే, ఇప్పుడు కంప్యూటర్లో మీరు కంప్యూటర్ ఆన్ చేయగానే, జనరల్గా కంప్యూటర్స్ ఆన్ చేయగానే మనకు స్క్రీన్ పైన ఈ విధంగా ఒక విండో వస్తుంది. అంటే మనం వాడేటువంటి మదర్ బోర్డ్ని బట్టి వేరువేరుగా మారుతాయి. ఒక్కో మదర్ బోర్డ్కి ఒక్కో రకంగా వస్తుంది. ఏది ఉన్నప్పటికీ కూడా మనకి ఇట్లా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏమనంటే ప్రెస్ డిలీట్ టు రన్ సెటప్ అని, లేదా ప్రెస్ F10 ఫర్ BBS పాప, ఇట్లా వేరువేరు. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక రకంగా వస్తాయి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా. అంటే ఆ మదర్ బోర్డ్ కంపెనీని బట్టి అందులో వేరువేరుగా వస్తాయి. చూడండి, ఇందులో అయితే ఏమొచ్చింది, ప్రెస్ డిలీట్ టు రన్ సెటప్ అని. కొన్నిట్లో ప్రెస్ F11 అని వస్తుంది, లేదా F12 అని వస్తుంది. ఇప్పుడు డెల్ కంప్యూటర్లో అయితే F12 అని వస్తుంది. కొన్నిట్లో పాత మదర్ బోర్డులో అయితే డిలీట్ అనేటువంటి. అంటే సిస్టమ్ ఆన్ చేయగానే ఈ స్క్రీన్ వచ్చినప్పుడు మనం కీబోర్డ్ పైన డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే అప్పుడు సెటప్ ఓపెన్ అయిపోతుంది. అంటే ఈ విధంగా ఉండేటువంటి ఒక సెటప్ ఓపెన్ అవుతుంది. దీనిలోకి వెళ్ళి మనం బూట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి, అంటే ఒక్కొక్క దాంట్లో ఒక రకంగా. ఇప్పుడు అడ్వాన్స్ వాటిలో ఇట్లా చాలా ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మనం మళ్ళీ బూట్ అనేది ఎక్కడుందో వెతుకొని ఆ బూట్ అనేది క్లిక్ చేసి ఆ బూట్ డివైస్లో ఫస్ట్ ఏది ఉంది, సెకండ్ ఏది ఉంది, థర్డ్ ఏది ఉందో చూడాలి. దానిలో మన పెన్ డ్రైవ్ తోటి చేస్తే పెన్ డ్రైవ్ని ఫస్ట్ వచ్చేలా పెట్టుకోవాలి. అదే CD డ్రైవ్ పెడితే CD డ్రైవ్ని ఫస్ట్ వచ్చేలా చేసుకోవాలి. అలా చేస్తే అప్పుడు మన కంప్యూటర్ ఆన్ చేయగానే ఆ పెన్ డ్రైవ్ లోపలికి వెళ్ళిపోయి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడం అనేటువంటి స్టార్ట్ చేస్తుంది. అంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ దేనితో ఇన్స్టాల్ చేస్తున్నాము, CD డ్రైవ్ తోట, పెన్ డ్రైవ్ తోట అనేటువంటిది మనకు తెలుసు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే సిస్టంలో బయోస్ సెట్టింగ్స్ని మార్చుకోవాలి. ఇక్కడ చూడండి, బయోస్ సెట్టింగ్లో ఇన్ని రకాల డ్రైవ్స్ ఉన్నాయి. CD ROM అని, జిప్ అని, USB FDD అని. ఇట్లా మనం పెన్ డ్రైవ్ తీసుకుంటే ఇక్కడ ఏం తీసుకుంటాం, USB SDD అనేది తీసుకుంటాం. ఇక్కడ ఈ ఆప్షన్ చూడండి, USB SDD అనేటువంటి ఆప్షన్ తీసుకుంటాం. ఇక్కడ నేను హైలైట్ చేస్తాను చూడండి. అదే CD నుంచి తీసుకుంటే ఇది తీసుకుంటాం. అంటే ఒక్కో దాంట్లో ఒక్కో రకంగా ఉండొచ్చు ఇంటర్ఫేస్, కానీ ఓవరాల్గా ఇవే ఉంటాయి. అంటే బూట్ సెట్టింగ్స్లోకి వెళ్తే బూట్ ఆర్డర్ ఉంటుంది, బూట్ డివైస్ ఆర్డర్ ఉంటుంది. మనం ఆర్డర్ని ప్లస్ మైనస్ కొడుతుంటే, ఇప్పుడు నేను ఇక్కడ దాకా వచ్చి స్పేస్ కొడితే ఇక్కడ ఇది వచ్చింది, లేదా ప్లస్ కొడుతుంటే కింద ఉన్నది పైకి వెళ్ళిపోతుంది, మైనస్ కొడితే పైన ఉన్నది కిందికి వస్తుంది. ఇట్లా పైన ఫస్ట్ ఏది సెట్ చేసుకోవాలనేటువంటి కొన్నిట్లో ఉంటుంది. అట్లా మనం కరెక్ట్ సెట్ చేసుకుంటే ఆ సెట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి సిస్టమ్ని మళ్ళీ ఇక్కడ సేవ్ చేసుకోవాలి. ఇందులో సేవ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మొత్తం అన్నీ అయినాక సేవ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, F10 సేవ్ చేసుకోవాలి ఉంది కదా, F10తో సేవ్ చేసుకొని అప్పుడు సిస్టమ్ని మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే అప్పుడు సిస్టమ్ నెక్స్ట్ టైం ఏమవుతుందంటే డైరెక్ట్గా అందులోంచి రన్ అయిపోతుంది. అంటే ఇక్కడ డైరెక్ట్గా ఇది స్టెప్ అయిపోయిన తర్వాత సిస్టమ్ డైరెక్ట్ పెన్ డ్రైవ్లోంచి, లేదా మనం ఇచ్చిన DVD అయితే DVD డ్రైవ్లోంచి అందులోంచి రన్ అయిపోతుంది. రన్ అయిపోయి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అవ్వడం అనేటువంటి స్టార్ట్ అవుతుంది. అంటే ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇన్స్టాలేషన్ చేయడానికి సెకండ్ స్టెప్లో మనం ఫస్ట్ స్టెప్ ఏం చేసాం, సిస్టమ్ని మన బ్యాకప్ అట్లాంటివి ఏమైనా ఉంటే రెడీ చేసుకున్నాం, సిస్టమ్ రెడీ చేసాం. సెకండ్ స్టెప్లో CD లేదా DVDని మనం
దాని నుంచి బూట్ చేయాలంటే బయోస్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం సెట్టింగ్స్ని మనం సెట్ చేసుకున్నాము. బయోస్లో యూఈఎఫ్ఐ అనేటువంటిది ఉంది కదా, ఇది అడ్వాన్స్డ్, అంటే ఇప్పుడు ప్రెజెంట్ వాడుతున్నటువంటిది. మీరు ఇందులో చూస్తే బయోస్ ఏమేం చేస్తుందంటే సిస్టమ్ని స్టార్ట్ చేస్తుంది, తర్వాత పవర్ ఆన్ చేసిన తర్వాత టెస్ట్ చేసుకుంటుంది. సెల్ఫ్ టెస్ట్ అంటే ఏమేం కనెక్ట్ ఉన్నాయి, ర్యామ్ ఉందా లేదా, ర్యామ్ లేకపోతే బీప్స్ వస్తాయి, అంటే మనకు తెలియజేస్తుంది ఇందులో ర్యామ్ లేదనేటువంటిది, లేదా హార్డ్ డిస్క్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటుంది. బూట్ లోడర్ అంటే ఒకవేళ హార్డ్ డిస్క్ ఉంటే అందులో ఆ ఓఎస్ ఉంటే ఓఎస్ని లోడ్ చేస్తుంది, బూట్ మేనేజ్మెంట్ అంటారు, బూట్ లోడింగ్. ఈ విధంగా తర్వాత ఓఎస్తో ఇది వర్క్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ వాడుతున్నటువంటి దాంట్లో యూఎఫ్ఐ అనేటువంటి ఒక కొత్త సిస్టమ్, యూనిఫైడ్ ఎక్స్టెన్సిబుల్ ఫర్మ్వేర్ ఇంటర్ఫేస్ అనేటువంటిది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ హార్డ్ డిస్క్ ఏదైనా మనం కొత్తది కనెక్ట్ చేసినప్పుడు అది డిటెక్ట్ అవ్వట్లేదు అంటే దాని సెట్టింగ్స్లో మనం యూఎఫ్ఐ సెట్టింగ్స్ వాడమని చెప్పి మనం సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు డిటెక్ట్ అవుతాయి. ఈ విధంగా కొంచెం అడ్వాన్స్డ్. ఈ విధంగా బయోస్ అనేటువంటిది ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, రామ్లో ఒక ప్రోగ్రామ్ ఉంటుందని, అది ఆ ప్రోగ్రామే ఈ బయోస్. ఈ బయోస్ అనేటువంటి ప్రోగ్రామ్ రన్ కావడానికి మనకు సిస్టంలో రామ్ మెమరీలో, రీడ్ ఓన్లీ మెమరీలో ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత అసలు మన సిస్టమ్కి పవర్ కనెక్ట్ చేయకున్నా కానీ సిస్టమ్ పైన ఒక చిన్న బ్యాటరీ ఉంటుంది, మదర్ బోర్డ్ బ్యాటరీ అంటాం. ఆ మదర్ బోర్డ్ పైన ఉన్నటువంటి బ్యాటరీ ఏదైతే ఉంటుందో ఆ బ్యాటరీ వల్లనే అందులో ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఎప్పుడు చెక్ చేసుకుంటుంటుంది దానికి ఏం కనెక్ట్ అయినాయి, కనెక్ట్ లేదనేటువంటిది. అంటే దాని ఈవెంట్ టైం కూడా సెట్ చేసి పెడతాం కదా, ఆ టైం కూడా అది సేవ్ చేసి పెట్టుకుంటుంది, ఆ బ్యాటరీ వల్ల అనేది కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైనా బ్యాటరీ వీక్ అయితే టైం మనకు వేరు టైం, అంటే డిఫాల్ట్ సిస్టమ్ తయారైనటువంటి డేట్ వచ్చేస్తుంటుంది. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే మదర్ బోర్డ్ పైన బ్యాటరీని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. చిన్న బటన్ బ్యాటరీ ఉంటుంది, దాన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ బయోస్ అనేటువంటి రన్ చేయడానికి మన సిస్టమ్ పవర్ని కాకుండా జస్ట్ దాని మదర్ బోర్డ్ పైన బ్యాటరీ నుంచి పవర్ తీసుకొని బయోస్ రన్ అవుతుంది. రన్ అయ్యి ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేయడానికి మనం ఏ డ్రైవ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం ఆ డ్రైవ్ నుంచి ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకు అవే చూపిస్తున్నారు. ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఏమేమి స్టెప్స్ ఉంటాయి అనేటువంటిది నేను ఇప్పుడు ఒక వీడియో ఆల్రెడీ విండోస్ 11 సంబంధించి ఒక వీడియో చేశాను. నేను విండోస్ 11 కొత్తగా వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక వీడియో తయారు చేయడం అయింది. దాన్ని నా ఛానల్లో జీవి టెక్ టాక్స్ అనేటువంటి ఛానల్లో హౌ టు ఇన్స్టాల్ విండోస్ 11 అండ్ ఫస్ట్ లుక్ అనేటువంటిది ఒక నేను పెట్టడం జరిగింది. ఇది చూస్తే చాలా సింపుల్గా ఒక 18 minutes వీడియో ఉంది. ఇందులో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేటువంటి కంప్లీట్గా ఇందులో ఉంది. స్టెప్ బై స్టెప్ విండోస్ని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని నేను ఒకసారి మీకు ఓవర్వ్యూ మళ్ళీ ఇందులోనే చేస్తాను, ఈ వీడియో ఆధారంగా మీకు చెప్తాను. ఇది చూడవచ్చు మీరు. నేను ఈ లింక్ కూడా మీకు చార్ట్లో షేర్ చేస్తాను, చార్ట్లో తర్వాత గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. ఇప్పుడు మీరు ఇది లెసన్ అయిన తర్వాత మీరు ఒకసారి ఈ వీడియోని చూస్తే మీకు ఈజీగా విండోస్ 11 ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలనేటువంటిది తెలిసిపోతుంది. చూడండి ఫస్ట్ స్టెప్ ఇన్స్టాలింగ్ విండోస్. ఇక్కడ జస్ట్ మ్యూట్ చేసి మీకు చూపిస్తాను, కొంచెం స్కిప్ చేసుకుంటూ. ఫస్ట్ చూడండి క్వాలిటీ బెంచ్ చూపిస్తాను. విండోస్ 11 పెన్ డ్రైవ్ కానీ మనం ఏదైనా పెట్టిన తర్వాత ఏం చేయాలనేటువంటిది ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ F12 కానీ లేదంటే డిలీట్ కానీ ఆ కీ ప్రెస్ చేసి మనం బూటేబుల్ డివైస్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇందాక చెప్పాను కదా, బయోస్లోకి వెళ్ళి మనం సిడి డ్రైవా లేకుంటే పెన్ డ్రైవ్ అనేటువంటి సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి ఈ విధంగా వస్తుంది మనకు, ప్రెస్ ఎనీ కీ టు బూట్ ఫ్రమ్ సిడిఆర్ డివిడి అని వస్తుంది. అంటే మనం పెట్టినటువంటి పెన్ డ్రైవ్ లేదా మన డివిడి డిటెక్ట్ అయింది, అందులో నుంచి లోడ్ అయిందని అర్థం. ఇలా వచ్చినప్పుడు మనం కీబోర్డ్ పైన ఏదైనా ఒక కీని ప్రెస్ చేయాలి, ఎంటర్ కానీ స్పేస్ కానీ ఏదైనా ఒక కీని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే బూటేబుల్ అనేటువంటిది అంటే ఆ సీడీ లోడ్ అవుతుంది, సీడీ కానీ పెన్ డ్రైవ్ కానీ లోడ్ అవుతుంది. ఈ విధంగా లోడ్ అవుతుంది. ఫస్ట్ మనకి ఈ విధంగా ఐకాన్ కనిపిస్తుంది. ఇలా కనిపించి ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. డీటెయిల్గా ఇన్స్టాలేషన్ మీరు చూడండి. మనకు ఉన్నటువంటి స్టెప్స్ ఏంటంటే ఇన్స్టాల్ అయిన తర్వాత ఇన్స్టాల్ చేసేటప్పుడు మెయిన్ పార్ట్స్ ఏంటి. స్టెప్ 1 ఇన్స్టాలింగ్ విండోస్లో చూడండి ఇలా వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే మన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, టైమ్ అండ్ డేట్ ఫార్మేట్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మన కీబోర్డ్ ఫార్మేట్ ఏముందని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తాం ఫస్ట్ స్టెప్లో. చూడండి అంటే మనం బేసిక్ ఇన్స్టాలింగ్ అంటే ఇప్పుడు వేరే జపాన్లో చేస్తున్నాం అనుకోండి, వాళ్ళ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. వేరే కంట్రీస్లో చేస్తే ఇప్పుడు మనం ఇక్కడ మన తెలుగు వాళ్ళమైనా కానీ ఓఎస్ అంతా కూడా ఇంగ్లీష్లోనే వాడతాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇంగ్లీష్ అనేటువంటి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాను.
యునైటెడ్ స్టేట్స్ ఇంగ్లీష్ తీసుకున్నాను. తర్వాత కీబోర్డ్ ఫార్మేట్ కూడా యూఎస్ తీసుకున్నాను. నేను యూఎస్ తీసుకోవచ్చు, యూకే తీసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను యూఎస్ తీసుకున్నాను. నెక్స్ట్ చూడండి, అది అయిన తర్వాత ఇన్స్టాల్ నవ్ అనేటువంటి బటన్ వస్తుంది. ఇక్కడ మీకు నోట్స్లో కూడా అదే ఉంది చూడండి. మీరు ఒకసారి గమనిస్తే ఫస్ట్ ఈ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇన్స్టాల్ నవ్ అనేటువంటి బటన్ వచ్చింది చూడండి. సేమ్ మీకు అవే స్టెప్స్ ఉన్నాయి, ఈ వీడియోలో కూడా అవే వస్తాయి. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఈ స్టెప్ తర్వాత మీరు ప్రోడక్ట్ కీని, అంటే ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇది మనం కొనుక్కోవాల్సిన సాఫ్ట్వేర్ కదా, కాబట్టి మీకు కీని ఎంటర్ చేయమని వస్తుంది. అక్కడ మనం కీ ఎంటర్ చేయొచ్చు. అయితే ప్రెసెంట్ మన దగ్గర కీ లేకున్నా కానీ మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసి తర్వాత కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. అది కొనుక్కొని మనం డైరెక్ట్గా విండోస్ మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ నుంచి DVD ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని IS1 డౌన్లోడ్ చేసుకొని దాన్ని మనం పెన్ డ్రైవ్లోకి చేసుకొని ఇన్స్టాల్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు మన దగ్గర కీ లేదు, ఇంకా మనం కొనలేదు. మనం వేరే వాళ్ళ వెబ్సైట్ కానీ లేకుంటే ఈ మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ నుంచి కానీ మనం విండోస్ కీ కొనుక్కొని దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదా విండోస్ వాడుతున్నప్పుడు కూడా మనకు గ్రేస్ టైం, అంటే ఒక 30 days టైం ఇస్తారు, అంతలోపల మనం దాని కీ కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మనకి ఏం జరుగుతుందో చూద్దాం. ఇన్స్టాల్ నవ్ అనేటువంటి బటన్ క్లిక్ చేస్తాం. సెటప్ స్టార్టింగ్ అని వచ్చింది. ఇక్కడ కీ ఎంటర్ చేయమని వచ్చింది చూడండి. ఇందాక చెప్పినట్టుగా మన దగ్గర కీ ఉంటే ఎంటర్ చేయాలి, లేదంటే ఐ డోంట్ హ్యావ్ ప్రొడక్ట్ కీ అనేటువంటి క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆ వర్షన్ అడుగుతుంది. అంటే మనం ఇన్స్టాల్ చేసుకునేటువంటి ఇమేజ్లో ఒకటే ఉంటే ఒకటే ఉండొచ్చు, లేదా ఇక్కడ చాలా వచ్చినాయి చూడండి. హోమ్ ఉంది, హోమ్ నెట్వర్క్ ఉంది, ఇట్లా ఎడ్యుకేషన్ ఎన్ ఉంది, ప్రో ఎన్ అని ఉంది. ఇందులో నేను Windows 11 Pro ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అది సెలెక్ట్ చేసుకున్నాను. అందులో మళ్ళీ ఇక్కడ 64-bit అనేటువంటిది ఉంది. అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లో కూడా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ పర్పస్లో వాడడానికి Windows 11 ఎడ్యుకేషన్ అని ఉంటుంది. అంటే స్టూడెంట్స్ సంబంధించిన కొన్ని టూల్స్ అందులో హైలైట్ చేయబడతాయి. అంటే ప్రొఫెషనల్ సంబంధించినవి కాకుండా కొన్ని స్టూడెంట్స్ సంబంధించిన టూల్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఓవరాల్గా బేసిక్గా ఉండాల్సినవి అన్నీ ఉంటాయి, కాకపోతే అడిషనల్గా సెట్టింగ్స్ వాళ్ళకి తగ్గట్టుగా ఉంటాయి అన్నట్టు. కాబట్టి ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తాం. చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, యాక్సెప్ట్ చేయాలంటే ఒకసారి ఇవన్నీ చదివి మనకి ఏమేమి కండిషన్స్ ఉన్నాయో చదివి, ఎప్పుడైనా సరే ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడైనా లైసెన్స్ టర్మ్స్, అంటే మనం ఎలా వాడాలి, దానికి ఏమేమి కండిషన్స్ ఉన్నాయని మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇది విండోస్ కాబట్టి చాలా ఎక్కువ ఉంటాయి కండిషన్స్. అవన్నీ చదివిన తర్వాత యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ కొట్టాలి. చూడండి, ఇవన్నీ చదివిన తర్వాత నెక్స్ట్ కొడతాం. ఇక్కడ మనకు అడుగుతుంది చూడండి, ఈ స్టెప్ ఇంపార్టెంట్. ఇక్కడ అప్గ్రేడా లేదా కస్టమ్ ఇన్స్టాలేషన్, అంటే ఆల్రెడీ మన సిస్టంలో పాత OS ఉంటే Windows XP ఉంది, Windows 10 ఉంది, దాన్ని మనం Windows 11 చేయాలనుకుంటే అప్గ్రేడ్ అనే ఆప్షన్ తీసుకుంటాం. లేదా అదంతా తీసేద్దాం, దాంట్లో బాగాలేదు, మొత్తం వైరస్ ఉంది, లేకుంటే ఆ సిస్టమ్ మొత్తం అవి ఉన్న ఫైల్స్ అన్నీ తీసేసి కంప్లీట్గా దాన్ని ఫార్మేట్ చేసి చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే సెకండ్ ఆప్షన్ కస్టమ్ అనేది తీసుకుంటాం. చూడండి, సెకండ్ ఆప్షన్ తీసుకున్నాం. సెకండ్ ఆప్షన్ తీసుకున్నప్పుడు కొత్త డ్రైవ్ ఉంది అనుకోండి, కొత్త హార్డ్ డిస్క్ డ్రైవ్ ఉంటే ఇట్లా చూపిస్తుంది. మనకు హార్డ్ డిస్క్ డ్రైవ్ ఇట్లా ఉంది, దీంట్లో ఇన్స్టాల్ చేయడానికి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఓన్లీ జస్ట్ 40 GB చూపిస్తున్నాను, ఎందుకంటే ఇది వర్చువల్ ఇమేజ్ చేశాను నేను, వర్చువల్ డ్రైవ్ ఇది కాబట్టి ఇక్కడ 40 GB చూపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ మనకు 1 TB ఉంటే 1 TBది అంటే 935 GB అట్లా చూపిస్తుంది. చూపిస్తే అప్పుడు మనం ఆ డ్రైవ్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఇన్స్టాల్ చేసుకున్నాం. అంటే ఇక్కడ ఎప్పుడైతే నేను కస్టమ్ అని తీసుకుంటున్నాను, తీసుకోగానే మన సిస్టమ్కు కనెక్ట్ అయినటువంటి హార్డ్ డిస్క్ కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ హార్డ్ డిస్క్ కనిపించలేదంటే ఇన్స్టాలేషన్ కంటిన్యూ కాదు. అంటే మనకు సిస్టమ్కి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే ఒక హార్డ్ డిస్క్ అనేటువంటి SSD కానీ SSD కానీ మనం ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఇప్పుడు నా దాంట్లో ఇక్కడ ఇన్స్టాల్ చేసింది అన్అలోకేటెడ్ స్పేస్ అని ఉందంటే అందులో ఏం లేవు ఫైల్స్. సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న అక్కడ ఏం లేకపోతే మనం నెక్స్ట్ ఏం చేస్తాం అంటే చూడండి, ఇక్కడ న్యూ అనేటువంటి బటన్ కొడతాను నేను. న్యూ అని కొట్టగానే ఇందులో ఉందో దాన్ని ఫార్మేట్ చేయమని వస్తే అప్లై అని ఇస్తే అది అప్లై అయిపోతుంది. అప్లై అయిపోయి ఒక సిస్టమ్ రిజర్వ్ తర్వాత రెండుగా డివైడ్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఈ విధంగా కొత్త హార్డ్ డిస్క్ ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకొని న్యూ అనేటువంటి కొట్టేసి అప్లై చేయాలి. చేసేటప్పుడు హార్డ్ డిస్క్ అనేటువంటిది రెడీ అవుతుంది ఇన్స్టాల్ చేసుకోవడానికి. ఇప్పుడు సెకండ్ పర్సన్ సెలెక్ట్ అయింది, నెక్స్ట్ కొడితే అందులో ఇన్స్టాల్ అవుతుంది. ఇలా కాకుండా మనకు ఎక్కువ డ్రైవ్స్ ఉంటాయి, ఆల్రెడీ మన దగ్గర చాలా డ్రైవ్స్ ఉన్నాయి అనుకుందాం, 2-3 హార్డ్ డిస్క్లు కనెక్ట్ చేసినాయి, 2 హార్డ్ డిస్క్లు కనెక్ట్ చేసినాయి, అందులో చాలా డ్రైవ్స్ ఉంటాయి. మనం జాగ్రత్తగా ఏ డిస్క్ అనేటువంటిది మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ రాంగ్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకుంటే అందులో ఉన్న డేటా అంతా పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇట్లా ఉన్నప్పుడు మనం ఇది ఒక జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఓల్డ్ డిస్క్ ఉంటే. చూడండి, నెక్స్ట్ మనం నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. ఇందులో ఫస్ట్ అది విండోస్ ఫైల్స్ అన్ని కాపీ చేసుకుంటుంది,
కాపీ చేసిన వాటిని ఇన్స్టాల్ చేస్తుంది. ఇన్స్టాల్ చేసినాక ఇంకేమైనా అప్డేట్స్ నెట్ కనెక్ట్ అయ్యి ఉంటే అప్డేట్ చేస్తుంది, లాస్ట్కు ఫినిష్ చేస్తుంది. ఈ విధంగా చూడండి, ఈ స్టెప్స్ అన్నీ కూడా ఇందులో వస్తాయి. ఒక్కొక్క స్టెప్ అయిపోతుంది. ఇక్కడ అయిపోయిన తర్వాత చూడండి, కంప్లీట్ అయినాక ఇది రీస్టార్ట్ అదే అవుతుంది. లేదంటే మనం ఇక్కడ బటన్ క్లిక్ చేస్తే రీస్టార్ట్ అని వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు రీస్టార్ట్ నవ్ అనే బటన్ క్లిక్ చేస్తే రీస్టార్ట్ అవుతుంది. చూడండి, అది లేదంటే మనం వదిలేస్తే ఒక 10 సెకండ్స్లో అదే రీస్టార్ట్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు ఏం చేయొద్దు, నెక్స్ట్ టైం ఇక్కడ మనం ప్రెస్ ఎనికి అని వస్తుంది, ఇప్పుడు మనం ప్రెస్ చేయొద్దు. ఎందుకంటే ప్రెస్ చేస్తే మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఏమనకుండా జస్ట్ కూర్చుంటే అదే స్టార్ట్ అవుతుంది, లోడ్ అయిపోతుంది. ఇక్కడ మనం కీ ప్రెస్ చేయకుండా వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే అదే లోడ్, డాట్స్ వచ్చినాక అదే లోడ్ అవుతుంది. ఇప్పుడు విండోస్ ఇన్స్టాలేషన్ అనేటువంటిది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. కాకపోతే దాన్ని మళ్ళీ ఒకసారి అన్ని చెక్ చేసుకుంటుంది, ఏమేమి ఉన్నాయో వాటి అన్నిటికి సంబంధించిన డ్రైవర్స్ అది ఇన్స్టాల్ చేసుకుంటుంది. చూడండి, సిస్టమ్ రెడీ అనిపిస్తుంది. ఇట్లా ఎన్నిసార్లు వచ్చినా రీస్టార్ట్, మనం వేరే ఏం కీ ప్రెస్ చేయొద్దు, ఫస్ట్ టైం మాత్రమే కీ ప్రెస్ చేస్తాం. ఈ విధంగా విండోస్ స్టార్ట్ అయింది. చూడండి, స్టార్ట్ అయ్యి చెక్ చేసుకుంటుంది. మళ్ళీ లాంగ్వేజ్ అడుగుతుంది, మన కంట్రీ రీజన్ అడుగుతుంది. నేను ఇక్కడ మన ఇండియా సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ అడుగుతుందో అవన్నీ మనం ఇస్తాం, కీబోర్డ్కి సంబంధించిన కానీ ఇలా ఇంకేమైనా అడిషనల్ కీబోర్డ్స్ కావాలా అంటే తెలుగు కానీ హిందీ కానీ లాంగ్వేజ్ కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, తర్వాత కూడా చేసుకోవచ్చు. ఇది ఎందుకోసం వాడుతున్నాం అనేటువంటిది అడుగుతుంది. ఇలా అన్ని ఒక్కొక్కటి ఇచ్చిన తర్వాత విండోస్ సంబంధించి మన దగ్గర మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంటే అకౌంట్ తోటి లాగిన్ చేయొచ్చు. అయితే సజెస్టబుల్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది, వన్ డ్రైవ్ వాడుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. మన అకౌంట్ అంతా దానికి లింక్ అయిపోయి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం మనం ఎప్పుడు వాడినా కానీ మనకు చాలా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విండోస్ ఇన్స్టాల్ చేయడానికి మనకు మైక్రోసాఫ్ట్ వాళ్ళ అకౌంట్ అనేటువంటిది చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ లేకుంటే ఇక్కడనే క్రియేట్ వన్ అని ఉంది చూడండి, అది క్లిక్ చేసి మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ క్రియేట్ వన్ అని ఉంది. లేదా ఇవి కాకుండా సైన్ ఇన్ ఆప్షన్లోకి వెళ్ళి ఒకవేళ ఉదాహరణకు మనం ఇప్పుడు విండోస్ అకౌంట్తో కాదు, డైరెక్ట్ ఒట్టిగా లోకల్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకున్నాం, అంటే దేనికి ఆన్లైన్ కనెక్ట్ చేయకుండా చేసుకోవాలనుకుంటే అప్పుడు మనం ఇక్కడ ఆఫ్లైన్ అకౌంట్ కూడా, ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్లో ఆఫ్లైన్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఆఫ్లైన్ మెథడ్ చూపిస్తాను చూడండి. ఆఫ్లైన్ మెథడ్లో ఇక్కడ ఆప్షన్స్ అడుగుతుంది, ఆఫ్లైన్ అకౌంట్ అని తీసుకున్నాను. నెక్స్ట్ అని కొట్టి జస్ట్ పేరు ఇస్తే సరిపోతుంది. ఇక్కడ పేరు పాస్వర్డ్ మనం ఎంటర్ చేసుకుంటాం. ఇక్కడ ఒక పాస్వర్డ్ ఇచ్చుకొని పాస్వర్డ్ని మన సెక్యూరిటీ క్వశ్చన్స్, అంటే ఈ పాస్వర్డ్ మనం గుర్తుకు రావాలంటే కొన్ని క్వశ్చన్స్, ఒక 3 క్వశ్చన్స్ అడిగితే దానికి మనం ఏం ఆన్సర్ ఇస్తామో ఆన్సర్స్ అని సెట్ చేసుకొని నెక్స్ట్ కొట్టాలి. ఈ విధంగా నెక్స్ట్ అంటే ఇక్కడ అన్ని ప్రైవసీ సెట్టింగ్స్ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ లొకేషన్ ఆన్ చేయాలా వద్దా, ఇట్లా డయాగ్నోస్టిక్ డేటా పంపించాలా వద్దా, అంటే మన సిస్టమ్ డేటా పంపించాలా మైక్రోసాఫ్ట్కి వద్దా అనేటువంటిది, ఇట్లా కొన్ని మనం అన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొడితే ఆ తర్వాత విండోస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి హాయ్ అనేటువంటి మెసేజ్తో మనకి ఇక్కడ వస్తుంది. ఇట్లా ఈ విధంగా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కొన్నిసార్లు రీస్టార్ట్ అవుతుంది. ఎందుకనంటే సిస్టంలో మన సిస్టమ్ కనెక్ట్ అయినటువంటి హార్డ్వేర్, తర్వాత గ్రాఫిక్ కార్డు, తర్వాత రకరకాల డివైస్ ఏమున్నాయి వాటికి సంబంధించిన డ్రైవ్స్ అన్నింటిని అది అప్డేట్ చేసుకుంటుంది. ఒకవేళ నెట్ కనెక్ట్ అయ్యి ఉంటే నెట్ నుంచి చేసుకుంటుంది, లేదంటే ఉన్న దాంతో అది సెట్ చేసుకొని మనకి ఈ విధంగా విండోస్ ఓపెన్ అవుతుంది. ఇది విండోస్ సంబంధించి ఇన్స్టాలేషన్. మనం ఏం చేసాం, ఫస్ట్ బయోస్ సెటప్ చేసుకున్నాం. బయోస్ సెటప్ చేసుకున్న తర్వాత విండోస్ సంబంధించి మనము దానిలోకి బూట్ అయ్యాం. బూట్ అయిన తర్వాత ప్రెస్ ఎనికి అన్నప్పుడు ప్రెస్ చేసాం. ఆ తర్వాత ఆన్ స్క్రీన్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవుతూ ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇది చాలా సింపుల్గా ఇప్పుడు మనకి ఇక్కడ మీకు ఉన్నటువంటి అన్ని అవే చూడండి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాం, కీ అడిగిన తర్వాత ఇక్కడ పార్టిషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత విండోస్ ఇన్స్టాల్ చేసుకున్నాం కంప్లీట్గా. విండోస్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డ్రైవర్లు ఏమన్నా తక్కువ ఉంటాయి అంటే ఇప్పుడు మనకు కొత్త గ్రాఫిక్ కార్డ్ వేసాం అనుకోండి, దానికి సంబంధించినటువంటి ఎన్విడియా కార్డ్ అనుకోండి, లేదా జీబ్రానిక్స్ కార్డ్ అనుకోండి, ఏదైనా ఒక కార్డు ఉంటే ఆ కార్డుకి సంబంధించినటువంటి డ్రైవర్స్ వాళ్ళ వెబ్సైట్లో ఉంటాయి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి. లేదా ఒక కొత్త ప్రింటర్ని ఇన్స్టాల్ చేసాం, ప్రింటర్ మామూలుగానే విండోస్ 11లో డిటెక్ట్ అయిపోతుంది. అయినప్పటికీ కూడా మనం దానికి సంబంధించిన ఒరిజినల్ డ్రైవర్స్ వేస్తే దాని పర్ఫార్మెన్స్ బాగుంటుంది. కాబట్టి డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అదన్నీ అయిపోయాక మనకి ఏమేమి కావాలి, ఇప్పుడు క్రోమ్ అనేది డిఫాల్ట్గా విండోస్లో రాదు, క్రోమ్ ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇంకా మనకి ఏమేమి టూల్స్ అవసరమో అవి ఇన్స్టాల్ చేసుకుంటాం. డిఫాల్ట్గా మనకు నోట్ ప్యాడ్ వస్తుంది, క్యాలిక్యులేటర్ వస్తుంది, పెయింట్ వస్తుంది, ఇవన్నీ దీంతో వచ్చేస్తాయి. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేటువంటి బ్రౌజర్ వస్తుంది క్రోమ్ బదులుగా, ఇది మనకు డిఫాల్ట్గా వస్తాయి. ఇవి కాకుండా నేను ఇన్స్టాల్ చేసుకునే చూడండి, ఇక్కడ క్రోమ్ ఇన్స్టాల్ చేశాను, నోట్ ప్యాడ్ ప్లస్ ఇన్స్టాల్ చేశాను, ఎడిట్ ప్లస్ ఉపయోగించాను, నైట్రో పీడిఎఫ్, ఇట్లా ఇవన్నీ నేను ఇన్స్టాల్ చేసుకున్నటువంటి టూల్స్ ఇవి. అంటే మన అవసరాన్ని బట్టి మనం ఏం వాడతామో ఆ టూల్స్ని ఇన్స్టాల్ చేసుకుంటాం, అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇది పోస్ట్ ఇన్స్టాలేషన్ పనులు. అంటే
ఇన్స్టాల్ చేయడానికి ఫస్ట్ మనం సిస్టమ్ని రెడీ చేస్తాం, తర్వాత ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకసారి సెట్టింగ్స్ ఏమైనా ఉంటే సెట్టింగ్ చేసుకుంటాం, అప్గ్రేడ్ చేసుకుంటాం, ఇంకేమైనా అంటే మనకు సంబంధించినటువంటి పోస్ట్ ఇన్స్టాలేషన్ పనులు ఏమైనా ఉంటే అవి చేసుకుంటాం. ఇది విండోస్ 11 సంబంధించింది. దీన్ని మీరు డీటెయిల్గా మళ్ళీ చూడాలనుకుంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్తో ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చూడాలనుకుంటే నేను ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు వీడియో చూడొచ్చు. ఆ వీడియోలో మీకు కంప్లీట్గా విండోస్ 11 ఎట్లా ఇన్స్టాల్ చేయాలనేటువంటిది ఉంది. నెక్స్ట్ వచ్చి ఈ చాప్టర్లో లాస్ట్ పార్ట్ మనకు అంటే హార్డ్ డిస్క్ ఎట్లా డివైడ్ చేయాలనేటువంటిది కూడా ఉంది. డిస్క్ అంటే ఆల్రెడీ ఒక డ్రైవ్ ఉంది, దాన్ని మనం ఎట్లా చేసుకోవాలి. ఇందా చెప్పినట్టుగా డివైస్ మేనేజ్మెంట్ అని ఉంది కదా, డివైస్ మేనేజర్ని ఓపెన్ చేసి అందులో చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా విండోస్ కొడితే డిస్క్ మేనేజ్మెంట్ ఓపెన్ అవుతుంది. అంటే విండోస్ కీ అండ్ ఎక్స్ కొట్టేసి మనకు చూడండి, అంటే కీబోర్డ్ పైన విండోస్ కీ పట్టుకొని ఎక్స్ కొడితే మనకి ఈ మెనూ ఓపెన్ అవుతుంది. ఈ మెనూలో మనం డిస్క్ మేనేజ్మెంట్ అనేటువంటి తీసుకుంటే చూడండి, డిస్క్ మేనేజ్మెంట్ తీసుకుంటే డిస్క్ని మనం పార్టిషన్ చేసుకోవచ్చు, లేదా కొత్త డ్రైవ్ వాటిని ఒకటే డ్రైవ్ ఉంటే దాన్ని 2గా 3గా 4గా చేసుకునే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ నాకు సి డ్రైవ్ ఉంది, ఇది ఒక డ్రైవ్, ఇది ఒక డిస్క్, ఇది ఒక డిస్క్. ఇప్పుడు దీన్ని నేను రెండో డిస్క్ని ఇన్ని పార్టిషన్ చేసుకున్నా చూడండి. ఇది ఎలా చేసుకున్నా అంటే జస్ట్ రైట్ క్లిక్ చేసి ఇందులో మనకు ఆప్షన్ ఉంటుంది ష్రింక్ అని, ఎక్స్టెండ్ అని. ష్రింక్ అంటే ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటిది ఇప్పుడు 446 GB ఉంది, దీన్ని తగ్గించి ఇంకో పార్టిషన్ చేయాలనుకుంటే ష్రింక్ తీసుకుంటాను. ఇట్లా ఒక్కొక్క డ్రైవ్ని మనకు కావాల్సిన అన్ని డ్రైవ్లుగా పార్టిషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ ష్రింక్ అని తీసుకుంటాం, తర్వాత న్యూ సింపుల్ అంటే ఆల్రెడీ బ్లాంక్ ఉంటేనేమో న్యూ సింపుల్ అని కొడితే అది ఫార్మేట్ అవుతుంది. ఇట్లా అంటే ఇది ఆల్రెడీ ఉన్నటువంటి హార్డ్ డిస్క్ని పార్టిషన్లుగా చేసుకుంటాం. అంటే ఒకటే డిస్క్ అందులో ఉంటుంది కానీ మనకు ఆ డిస్క్ని వర్చువల్గా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సి డ్రైవ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డి డ్రైవ్ అని అట్లా డివైడ్ చేసుకుంటుంది. ఒక 100 మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 TB డ్రైవ్ ఉంది అనుకోండి, ఒక 200 GB మనం ఆపరేటింగ్ సిస్టమ్స్ పెట్టి మిగతా 800 GBలో మనం 200 అట్లా సపరేట్గా చేయాలనుకుంటే అప్పుడు మనం అన్నిసార్లు ఈ స్టెప్స్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు నోట్స్ చదివితే కూడా అర్థమవుతుంది. ఇందులో స్టెప్స్ అయితే ఇది చేసే ప్రాక్టికల్గా మాత్రం మీరు ఇవి చేయొద్దు, ఎందుకంటే జస్ట్ ఇవి చూసుకోవడానికి. మీరు ఒకవేళ చేస్తే ఆల్రెడీ మీ సిస్టంలో కొత్త డ్రైవ్ అయితే మీరు చేయొచ్చు, అలా కాకుండా ఆల్రెడీ ఉన్న డ్రైవ్లో మనం ఇవి చేస్తే ఏమవుతాయంటే అవి ఆ పార్టిషన్స్ ఫార్మేట్ అయిపోయి అందులో డేటా పోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే సిస్టమ్ సంబంధించినటువంటి ఇన్స్టాలేషన్ కానీ, ఓఎస్ ఇన్స్టాలేషన్ కానీ, పార్టిషన్స్ డిలీట్ చేయడం కానీ, యాడ్ చేయడం కానీ, వాటిని పార్టిషన్ చేయడం కానీ ఇలాంటి చేసేటప్పుడు మీరు సొంతంగా మీకు తెలిస్తేనే ఏం చేస్తున్నారో తెలిస్తే మాత్రమే చేయాలి. నెక్స్ట్ విండోస్ 11 సంబంధించి అంటే ఈ చాప్టర్లో లాస్ట్ పాయింట్, విండోస్ 11లో మెయిన్ ఫీచర్స్ ఏమున్నాయి అంటే చాలా కొత్తగా ఇప్పుడు డిఫాల్ట్ టాస్క్ బార్లో ఇప్పుడు ఇది నేను వాడుతున్నది విండోస్ 10. ఇది విండోస్ 10కి విండోస్ 11కి డిఫరెన్సెస్ ఉన్నాయి. అదేంటో ఈ వీడియోలో నేను ఒకసారి చూపిస్తాను చూడండి. విండోస్ 11 స్క్రీన్ మీరు ఒకసారి గమనిస్తే దీంట్లో చూడండి స్టార్ట్ బటన్ ఇవన్నీ మధ్యలో వచ్చాయి, ఇది క్లిక్ చేస్తే మెనూ కూడా ఇక్కడే వచ్చింది. ఇప్పుడు ఇందాక మనకు విండోస్ 10లో ఎలా వచ్చింది, స్టార్ట్ బటన్ ఈ లెఫ్ట్ సైడ్లో ఉంది చూడండి, ఇక్కడ వచ్చింది స్టార్ట్ మెనూ. అంటే ఇది విండోస్ 10. విండోస్ 11లో మాత్రం ఈ విధంగా వస్తుంది. తర్వాత చూడండి ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఒక్కొక్కటి నేను చూపిస్తాను. ఇట్లా డిఫరెంట్ విడ్జెట్స్ అనేటువంటి కూడా ఇందులో ఉంటాయి. విడ్జెట్స్ అంటే మనం రకరకాల అవసరాల కోసం కొన్ని కింద యాడ్ అయినాయి చూడండి, అవన్నీ విడ్జెట్స్. అంటే మన ప్రెజెంట్ మన ఏరియాకి సంబంధించిన న్యూస్ కానీ, లేకుంటే టెంపరేచర్ ఎలా ఉంది, వెదర్ రిపోర్ట్ ఇక్కడ ఉంది మీరు గమనిస్తే వెదర్, టాప్ న్యూస్ ఇలాంటివి అన్ని విడ్జెట్స్ అంటాం. ఈ విడ్జెట్స్ అన్ని కూడా డిఫాల్ట్గా లోడ్ అయి ఉంటాయి. ఇది కొత్తగా విండోస్ ఇన్స్టాల్ అయినప్పుడు వచ్చినాయి, ఇందులో ఇంకా నేను ఏమి ఇన్స్టాల్ చేయలేదు. చూడండి ఏమేమి వచ్చినాయి, సెట్టింగ్స్ అని ఉంది, క్యాలిక్యులేటర్ ఉంది, స్నిప్ అండ్ స్కెచ్ ఉంది, కార్టోనా ఉంది. కార్టోనా అంటే ఇది మన అసిస్టెంట్ లాగా, వర్చువల్ అసిస్టెంట్. అంటే దాన్ని మనం క్లిక్ చేసి ఏదైనా క్వశ్చన్ అడిగి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటువంటి అడిగి మనం తెలుసుకోవచ్చు, లేదా ఒక టాస్క్ని ఎట్లా కంప్లీట్ చేయాలో చేసుకోవచ్చు. ఏదైనా ఒక వర్చువల్ ఏఐ అసిస్టెంట్ లాగా మనకు అది ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా వేరే వేరే విడ్జెట్స్ ఉన్నాయి. విడ్జెట్స్ అంటే వెదర్ కానీ, టాప్ న్యూస్ కానీ, ఇంకా ఏమైనా మనం ఇక్కడ ఆల్రెడీ ఉన్నవి ఎనేబుల్ చేసుకుంటే వాటికి సంబంధించినవి ఉంటాయి. ఇంకా చూద్దాం ఏమున్నాయి ఇందులో స్పెషల్గా. ఇవి డెస్క్టాప్స్ ఉన్నాయి. ఒక డెస్క్టాప్ ఉంది, న్యూ డెస్క్టాప్ అని క్లిక్ చేస్తే ఇంకోటి కూడా వస్తుంది. అంటే వీటిని వర్చువల్ డెస్క్టాప్స్ అంటాం. మన కంప్యూటర్ ఒకటే ఉంటుంది కానీ ఇప్పుడు 2 మానిటర్లు కనెక్ట్ చేసుకొని ఒక దాంట్లో ఒక వర్క్ చేసుకుంటే ఇంకో మానిటర్లు ఇంకో వర్క్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఇక్కడ చూడండి న్యూ డెస్క్టాప్ అని క్లిక్ చేస్తే ఇంకో డెస్క్టాప్ వస్తుంది. ఇంకా ఇక్కడ విడ్జెట్స్ అని చెప్పుకున్నాం కదా ఇందాక, ఆ విడ్జెట్స్ ఉన్నాయి. ఇలా చాలా ఉన్నాయి చూడండి. మనం సైన్ ఇన్ చేస్తే మన అకౌంట్లో ఇవన్నీ ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఎలా ఉంది, నెక్స్ట్ స్టోర్ అనేటువంటిది ఇక్కడే వస్తుంది. తర్వాత నోటిఫికేషన్ ఎలా అవుతుంది చూడండి, రైట్ సైడ్లో ఈ విధంగా వస్తుంది. ఇక్కడనే మనకు అన్ని
ఆప్షన్స్ వస్తాయి. సెట్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్స్ప్లోరర్ ఎలా ఉందో చూడండి, ఫైల్ ఎక్స్ప్లోరర్. విండోస్ 11లో మనకు ఐకాన్స్ అన్నీ కూడా అంటే ఈ పిక్చర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా వచ్చాయి. తర్వాత మనకి ఇంకొకటి ఏంటంటే విండోస్ 11లో మనకు ఈ డ్రైవ్స్ చూపించడం కానీ, తర్వాత మనం వీటిని విండోస్ని 2-3 విండోస్ ఓపెన్ చేసినప్పుడు వాడడానికి కూడా ఈజీ అవుతుంది. ఎట్లా అంటే చూడండి ఇక్కడ మనకు మనం మల్టిపుల్ విండోస్కి వాడుతున్నప్పుడు ఈ పైన వెళ్ళి ఈ మ్యాక్సిమైజ్ బటన్ పైకి వెళ్ళగానే అక్కడ ఏ ఆప్షన్ ఎలా సెట్ చేయాలి విండోస్ అనేది వస్తుంది. ఇట్లా ఇవన్నీ సెట్టింగ్స్ చూడండి, దీంట్లో డిఫరెంట్ థీమ్స్ ఇట్లా ఉన్నాయి. ఇట్లా ఇప్పుడు కంట్రోల్ ప్యానల్ సంబంధించి ఇట్లా ఉంది చూడండి, డిఫరెంట్గా ఉంది. సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసి ఇట్లా వస్తుంది విండోస్ 11లో. తర్వాత షట్ డౌన్ అనేటువంటిది. ఈ విధంగా విండోస్ 11 సంబంధించి బేసిక్ కొన్ని మీకు ఇచ్చినటువంటి నేను చూపిస్తాను చూడండి. ఈ వీడియో చూస్తే మీకు కొన్ని ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు మీకు ఇచ్చిన సిలబస్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. విడ్జెట్స్ చూసాము, కార్టూన్ ఇంటిగ్రేషన్ అని చెప్పుకున్నాం కదా. కార్టూన్ అనేటువంటిది మనకు అసిస్టెంట్ లాగా, వర్చువల్ అసిస్టెంట్ లాగా, వర్చువల్ డెస్క్టాప్ చూసాం. తర్వాత సెక్యూరిటీ ఫీచర్స్, మనం సెక్యూరిటీ బయోమెట్రిక్ కానీ, తర్వాత విండోస్ ఆల్ అనేటువంటిది మనం ఒక చిన్న కీతో కానీ లేదా మనం పెన్ డ్రైవ్తో కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మన విండోస్ని. తర్వాత విండో మేనేజ్మెంట్ అంటే ఇక్కడికి సైడ్కి వెళ్ళగానే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. మనం జస్ట్ ఇక్కడ మ్యాక్సిమైజ్ బటన్ పైకి వెళ్ళగానే ఉన్నటువంటి విండోస్ని ఎట్లా అరేంజ్ చేయాలనేటువంటిది ఒక పిక్చర్స్ వస్తాయి. అది క్లిక్ చేస్తే మనకు అది ఆ విధంగా అరేంజ్ అవుతాయి. ఇట్లా ఇవన్నీ విండోస్ 11కి సంబంధించి. ఇంకొకటి ఏంటంటే టచ్ పెన్కి వాయిస్ ఇన్పుట్ కూడా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇంకా గేమింగ్ ఫీచర్స్ కూడా ఇందులో ఎక్కువగా యాడ్ చేయడం, డైరెక్ట్ఎక్స్ 12 అనేటువంటిది ఇందులో వాడడం వల్ల గేమింగ్ ఫీచర్స్ కూడా ఇందులో యాడ్ చేయబడ్డాయి. ఇది విండోస్ 11 సంబంధించి. ఇది మీరు మామూలుగా కూడా విండోస్ 11 ఫీచర్స్ అంటే మీకు దొరుకుతుంది, ఎక్కడైనా కూడా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇది ఈరోజు సెషన్ 2nd చాప్టర్ అంటే పేపర్ 1 చాప్టర్ 2కి సంబంధించి మనం మేజర్గా ఇందులో కొన్ని స్టోరేజ్ గురించి చెప్పుకున్నాం. తర్వాత విండోస్ 11 ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, తర్వాత విండోస్ 11లో పార్టిషన్స్ ఎట్లా చేసుకుంటాం, తర్వాత విండోస్ 11 మేనేజ్మెంట్ ఏంటి, అందులో ఏం ఫీచర్స్ ఉన్నాయి స్పెషల్గా అనేటువంటి చూసాం. హోప్ ఇది మీకు ఉపయోగపడిందని అనుకుంటాను. నెక్స్ట్ సెషన్లో మనం పేపర్ 2 చాప్టర్ 1 అనేటువంటి చెప్పుకుందాం. ఇది కూడా ఈజీ అంటే డిఫరెంట్ చాప్టర్ కాబట్టి నేను ఈరోజు క్లబ్ చేయలేదు దీన్ని. ఇప్పటివరకు చెప్పుకునే జస్ట్ విండోస్ గురించి చెప్పుకున్నాం, కాంపోనెంట్స్ గురించి చెప్పుకున్నాం, కంప్యూటర్ పార్ట్స్ గురించి చెప్పుకున్నాం. ఇదేమో ప్రోగ్రామింగ్ సైడ్ అంటే మనం డెవలప్మెంట్ సైడ్ HTML అనేటువంటిది. ఇది కూడా నెక్స్ట్ సెషన్లో చెప్పుకుందాం. ఓకే, నేను ఈ సెషన్ ఇంతతో క్లోజ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు, లేదంటే నేను ఈ సెషన్ని క్లోజ్ చేస్తాను.